హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మా మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ హరోం హరా హార్డీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ హరోం హరా హార్డీ వెల్కమ్. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు అండ్ అలానే సంపత్ నంది గారు అండ్ దాము గారు, బెక్కం వేణుగోపాల్ గారు అండ్ అలానే గంజి రమేష్ గారికి హార్డీ వెల్కమ్ టు ద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆఫ్ హరోం హరా. సో హరోం హరా ఫస్ట్ పోస్టర్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి కాంటెంట్కి ఒక బ్లాక్ బస్టర్ బజ్ క్రియేట్ అయిందనే చెప్పుకోవాలి. అండ్ సుధీర్ బాబు గారు అనిల్ రావిపూడి గారి మా డైలాగ్ లాగా నెవర్ బిఫోర్ లుక్లో అండ్ నెవర్ బిఫోర్ యాక్షన్ సీన్స్లో కనిపించబోతున్నారు అని టీజర్ చూసాక అర్థమైపోయింది మనకు. అండ్ ఆ రస్టిక్ రియలిస్టిక్ లుక్స్లో అండ్ అలానే పవర్ఫుల్ డైలాగ్స్తో ఇప్పటి వరకు మనం ఎప్పుడూ చూడని సుధీర్ బాబు గారిని ఈ హరోం హరాలో చూడబోతున్నామని అర్థమైపోయింది. అండ్ స్పెషల్గా మా రాయలసీమ యాసలో సుధీర్ బాబు గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఫర్ ష్యూర్గా టీజర్ అండ్ కాంటెంట్ పాటలు చూస్తుంటే బ్లాక్ బస్టర్ అని అర్థమైపోతుంది. కొన్ని సినిమాలకి ప్రమోషన్స్ అక్కర్లేదు అండ్ అలానే ఏమి చేయాల్సిన అక్కర్లేదు. అలా ఈ సినిమా కాంటెంట్ అంటే ఫస్ట్ పోస్టర్ అండ్ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా ఈ సినిమాని 70mm చూడాల్సిందే అన్న క్యూరియాసిటీని, ఎంతూజియాజంని క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి. అండ్ విజువల్స్ ఎంత బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత బాగుంది. అండ్ టీజర్ రిలీజ్ అయ్యాక అప్పటి నుంచి కూడా దీని నుంచి నెక్స్ట్ కాంటెంట్ ఏమొస్తుంది, ఎలా ఉండబోతుంది అని తెలుగు సినిమా ఆడియన్స్ అందరూ వెయిట్ చేసిన సినిమా హరోం హరా జూన్ 14న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఇవాళ ఇంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ని జరుపుకోబోతున్నాం. అండ్ ట్రైలర్ చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ మైకులు మా అనిల్ గారికి అండ్ సంపత్ నంది గారికి పాస్ చేసిస్తే ట్రైలర్ లాంచ్ అని దాము గారు అండ్ అలానే అనిల్ గారు, సంపత్ గారు ముగ్గురు కలిసి ట్రైలర్ లాంచ్ అని చెబితే ట్రైలర్ చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హరోం హరా ట్రైలర్ లాంచ్. ట్రైలర్ లాంచ్ అని చెప్పరా? హలో 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 ఓకే ఓకే అందరి తరపున ట్రైలర్ లాంచ్. Yes, can we have a Harom Hara trailer on the screen please? కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చేవాళ్ళం. నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. ఎప్పటికి ఇట్లాగే ఉంటామా మనము? మనకి మంచి రోజు వస్తాయి. ఒక్కనికి 5 రూపాయలు ఇంకేమనుకుంటున్నా? ఇనుముకి 50, చేసే పనికి 10 తీసుకున్నా 100 మించి అయ్యలేదు. అది కరెక్ట్గానే చేసేకి ఎవరిని ఇంకైతుంది? ఇంకా చూడే మనకి దినము దీపావళి. ఉన్నదే అదేంటి, పక్కనే ఉన్నదే చిరంజీవి, అదేమో కృష్ణ, అక్కడ పొడుగ్గా ఉండదు చూడే అదంతా వచ్చిన. ట్రిగర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు. నాకు ఆ ట్రిగర్ చేసినోడు కావాలి. కత్తుంటే పొడిచేపోయినాడు భయపడతాడు, తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. చావు చూసిన చెల్లించలేదంటే నువ్వు మంచోడు అనేది అబద్ధం సుబ్రహ్మణ్యం. మంచి చెడు అనేది అబద్ధం అన్నా. యుద్ధం ఎవరితో అయినా చేయొచ్చు,
ఆయుధాలు తీసేవారితో కాదు. చెప్పు, ఈ పక్క ఒకడు ఉంటాడు. ఆడి పేరు సుబ్రహ్మణ్యము, కేర్ ఆఫ్ కుప్పము. Once more, please. బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికి ఆయుధమే బలం. కాసులు లేకుంటే కొంచెం కూడా మర్యాద ఇచ్చేదేవరా? నువ్వు అందరి మాదిరి కాదు, నువ్వు వేరే. ఎప్పటికీ ఇట్లాగే ఉంటామా మనము? మనకి మంచి రోజులు వస్తాయి. ఒక్కడికి 5 రూపాయల ఇంకేమనుకుంటున్నా? ఇనుముకి 50, చేసే పనికి 15 తీసుకున్నా 100 మించి అయ్యలేదు. అది కరెక్ట్గానే చేసేకి ఎవరిని ఇంకైతుంది? ఇక చూడే, మనకి దినము దీపావళి. ఉన్నదే అదేంటి, అది పక్కనే ఉన్నదే చిరంజీవి, అదేమో కృష్ణ. అది పొడుగ్గా ఉండదు చూడే, అదంతా వచ్చిన. ట్రిగర్ నొక్కినోడు ఎలా అయినా దొరుకుతాడు. నాకు ఆ ట్రిగర్ చేసినోడు కావాలి. కత్తుంటే పొడిచైపోయినాడు భయపడతాడు. తుపాకీ ఉంటే చుట్టూరు అందరూ భయపడతారు. సాగు సూచన చెల్లించలేదంటే నువ్వు మంచోడు అనేది అబద్ధం సుబ్రహ్మణ్యం. మంచి చెడు అనేది అబద్ధం అన్నా. యుద్ధం ఎవరితోనైనా చేయొచ్చు, ఆయుధాలు తీసేవారితో కాదు. చెప్పు, ఈ పక్క ఒకడు ఉంటాడు. ఆడి పేరు సుబ్రహ్మణ్యము, కేర్ ఆఫ్ కుప్పము. ఓ మై గుడ్నెస్, ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూశాక ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు నాకు తెలిసి. అండ్ చాలా రోజులు అయిపోయింది ఇంత హౌస్ఫుల్ అయిపోయి యాంకర్కి కూడా నిల్చోడానికి ప్లేస్ లేకుండా అంత బజ్ని క్రియేట్ చేసింది ఈ ట్రైలర్ అని చెప్పుకోవాలి. హార్డీ కంగ్రాచులేషన్స్ టు ద హరోం హరా హోల్ టీమ్. గట్టిగా క్లాప్స్ అండి ఇలాంటి మంచి కంటెంట్ని అందించినందుకు టీం అందరికీ కూడా. అండ్ రేపు సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ ట్రైలర్ లాంచ్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇప్పుడే మహేష్ బాబు గారు ఆన్లైన్ ద్వారా ట్రైలర్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నాకు తెలిసి మన సుధీర్ బాబు గారి కంటే పెద్ద ఫ్యాన్ ఎవరు లేరేమో మన కృష్ణ గారికి. సో ఆయనకి డెడికేట్ చేస్తూ ఈ ట్రైలర్ని ఇవాళ లాంచ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ విజువల్స్ ఎంత బాగున్నాయి, ఒక్కొక్క ఫ్రేము ఆ కలర్ గ్రేడింగ్ కానివ్వండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. అండ్ ప్రతి డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉంది.
అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ఆ మూమెంట్ లాగా అనిపిస్తుంది. అండ్ మాల్వికా శర్మ గారు ఇంతకు ముందు మీరు చేసిన సినిమాలో ఎత్తు, ఇందులో ఇంకా అంతకు మించి కనిపిస్తున్నారు చాలా అందంగా. అండ్ సుధీర్ బాబు గారి గురించి అయితే ఇంకా స్పెషల్గా చెప్పాల్సినక్కర్లేదు. సుబ్రహ్మణ్యం మాస్ జాతర మాస్ సంభవం జూన్ 14 నుంచి మేము అందరం ఎంజాయ్ చేయబోతున్నామని అర్థమైపోయింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్పై సుమంత్ నాయుడు గారు ప్రొడ్యూస్ చేస్తూ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అందించారు అని ఈ ట్రైలర్ని చూస్తే అర్థమైపోతుంది. అండ్ అలానే అరవింద్ విశ్వనాథన్ గారి పనితనం విజువల్స్ చూస్తే ఆయనకి ఇవాళ మొత్తం క్రెడిట్స్ ఇవ్వాలి అనిపిస్తోంది. అండ్ ఆర్ ఫేవరెట్ చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ చూసాం అండ్ ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. ఫర్ ష్యూర్గా ఈ సినిమా అంతకు మించి ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం రవితేజ గారిని సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ ఎడిటర్ రవితేజ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. And now let me invite Sumant G. Naidu garu, producer of this film, very passionate producer. Sumant garni సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సుబ్రహ్మణ్యం గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. కెన్ వి హ్యావ్ అ సుబ్రహ్మణ్యం గారు. అండ్ చేతన్ భరద్వాజ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, చేతన్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite director of this film, Gnaneshwar Dwarka garu. Hearty congratulations in advance. చాలా అద్భుతంగా ఉంది, మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్, పాటలు ప్రతిదీ కూడా. And now let me invite our beautiful Malvika Sharma garu onto the stage please. Malvika గారిని సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. అండ్ అలానే గంజి రమేష్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం వేదిక మీదకి. కెన్ వి హ్యావ్ అ గంజి రమేష్ గారు. అండ్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. బెక్కం వేణుగోపాల్ గారు ప్లీజ్. అండ్ అలానే దాము గారు, కెన్ వి హ్యావ్ అ దాము గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ దాము గారిని సాధారణంగా చప్పట్లతో ఆహ్వానం పలికేస్తున్నాం. And now let me invite our very own versatile actor Sudhir Babu garni సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. along with the most blockbuster directors Anil Ravipudi garu and alane Sampath Nandi garu. Can we have on to the stage please. And photo up for media కొంచెం ముందుకి.
ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం సుమన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సుమంత్ గారు ప్లీజ్. ప్రతిసారి నాకేనా ఫస్ట్? యా, మొదలు పెట్టింది మీరే కాబట్టి ముందుగా సినిమా, సో మీతోనే మొదలు. మిడిల్కి రారా ప్లీజ్. ముందుగా అందరికీ వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ బేసిక్గా 2 థింగ్స్ గురించి చెప్పాలి. వన్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఫస్ట్ చైతన్య గురించి చెప్పాలి. ఎక్కడ మావాడు? ఇక్కడ ఉంది. బేసిక్గా ఈయన వాయిస్ చాలా లో ఉన్నాయి, ఇతను మ్యూజిక్ మాత్రం చాలా హై ఉంటుంది రేపు పొద్దున్న థియేటర్లో, అదైతే పక్కా చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో లైక్ ఈ 20 డేస్, నెక్స్ట్ 20 డేస్ కూడా ఈయన ఫుల్ బిజీ ఉన్నారు. రేపు గమ్ గమ్ గణేష్ ఒకటి రిలీజ్ అవుతుంది, అది కూడా మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ విషెస్. అండ్ సుధీర్ గారి గురించి చెప్పాలి. బేసిక్గా హీస్ ద లైక్ ఈ సినిమాలో ద ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ సుధీర్ గారికి. లైక్ ఆయన పెట్టే ఎఫర్ట్స్, మేబీ ఈ సినిమా 2 years ఎఫర్ట్స్. చాలా థ్యాంక్ యూ సార్. అంటే లైక్ ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, ఫైనల్ స్టేజ్ కాబట్టి ఇంక చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించి ఒకటే అంటారు, బిఫోర్ హరోం హరా, ఆఫ్టర్ హరోం హరా, బిఫోర్ సుధీర్, ఆఫ్టర్ సుధీర్, థింగ్స్ విల్ చేంజ్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఎడిటర్ రవితేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ సాగర్ ఫర్ బిలీవింగ్ మీ. మా ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి, నన్ను బిలీవ్ చేసి ఈ సినిమా ఇచ్చినందుకు. సో మేమందరం చాలా కష్టపడి మూవీ చేసాం. సో June 14th రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఆయన ఎడిటర్ కాబట్టి చాలా స్వీట్గా షార్ట్కట్లో మాట్లాడేశారు, ల్యాగ్ లేకుండా. ఓకే, అండ్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం చైతన్ భరద్వాజ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా చీఫ్ గెస్ట్, ఈ మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. చాలా హ్యాపీ మూమెంట్, ఎందుకంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ మూవీలో మొదటి నుండి చివరి వరకు నాకు క్రియేట్ అయింది. ప్రతి ఎలిమెంట్ చాలా ఫైన్ క్రాఫ్టెడ్గా, ఒక డైరెక్టర్ అనుకున్న విజన్ నుండి ఎండ్ ప్రోడక్ట్కి వచ్చేంత వరకు మ్యూజిక్ అనేది చాలా ఒక కలర్ని డిఫైన్ చేయాలి. మ్యూజిక్ అనేది ఎప్పుడు ఒక సినిమాకి ఇలా ఉండాలి అని. సో దానికి చాలా సపోర్టివ్గా నన్ను ట్రస్ట్ చేసి ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక మ్యూజిక్ సెక్షన్కి నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ జ్ఞాన్ సాగర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ సుమంత్ గారు అండ్ సుబ్రహ్మణ్యం గారు. బేసిక్గా మూవీ ఒక కలర్ డిఫైన్ అవ్వాలంటే మ్యూజిక్, అది ఒక విజువల్ అవ్వచ్చు, డైరెక్టర్ విజన్ అవ్వచ్చు, ప్రతి ఫ్యాక్టర్ దానికి రీజన్ అవుతాయి. అంత ఈజీగా ఒక ఐడియాని ఒక ట్రిగ్గర్ అవ్వాలంటే మ్యూజిక్ డైరెక్టర్కి 100% షూర్గా విజువల్ అండ్ డైరెక్టర్ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నాకైతే చాలా హ్యాపీ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ సాంగ్స్ లాంచ్ నుండి ప్రతి ఎలిమెంట్ మీ అందరూ ఆదరిస్తూ ఉన్నారు అండ్ మీడియా చాలా సపోర్ట్ చేస్తోంది ఒక మంచి కంటెంట్ రీచ్ చేయడానికి. వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. నన్ను నమ్మి ఇంత మంచి రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్, హరోం హరా టీమ్. సో మీ అందరికీ నెక్స్ట్ వచ్చే కంటెంట్ కూడా, సాంగ్స్ కూడా ఉన్నాయి, ఇంకా మంచిగా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ మా టీం అందరం కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ రిలీజ్కి, ఆడియన్స్ నుండి రెస్పాన్స్కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ టీంని బ్లెస్ చేయడానికి విచ్చేసిన గంజి రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి సంపత్నాథ్ గారికి, దాము గారికి అందరికీ శుభాకాంక్షలు అండి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అండి. వాళ్ళు ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. సినిమా మీద చాలా ఇష్టంతో ఎంతో కాలం నుంచి వేచి చూసి సుధీర్ బాబుని ఈ సినిమాలో బాగా యాక్టింగ్ ఉన్న మూవీని బ్లాక్ బస్టర్ లాంటి సినిమా చేయాలన్న గట్టి ఉద్దేశంతో ఈ సినిమా ప్రాజెక్టు జ్ఞానేశ్వర్ డైరెక్టర్తోని ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు.
సూపర్ ఫైట్స్, యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. నాకు చాలా యాక్షన్ సీన్స్ చూశాను, చాలా నచ్చింది. సుధీర్ బాబు గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కావాలని, అతనికి మరో రేంజ్లో ఉండాలని ఈ సినిమా తర్వాత నేను కోరుకుంటున్నాను. మా ప్రాణ స్నేహితులు సుమంత్ అండ్ సుబ్రహ్మణ్యం గారు తండ్రి కొడుకులైనా కానీ ఇద్దరు ఫ్రెండ్స్ లెక్క ఉంటారు. చాలా ఫ్యాషన్ ఉన్న నిర్మాతలు. వీళ్ళకు మంచి హిట్ రావాలని, జూన్ 14 తర్వాత కలెక్షన్ వర్షం కురిపించి మరిన్ని మంచి సినిమాలతో వీళ్ళు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు బెక్కం వేణుగోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరూ, అనిల్ రావుడి గారికి, సంపదనంద్ గారికి. ఈ సినిమా మొదలుపెట్టక ముందే సుబ్రహ్మణ్యం గారు నాకు చాలా సంవత్సరాల నుంచి మిత్రులు. అంటే ప్యాషనేట్గా సినిమా తీయాలి. ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, రాజమండ్రి చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కాబట్టి సినిమా చేయాలని ప్యాషన్తో చాలా సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ అల్లుడు అదుర్స్ సినిమాతో తను అరంగేట్రం స్టార్ట్ చేసి చాలా మంచి సినిమాగా అది రిలీజ్ చేసి నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలని చాలా ఆలోచించి మంచి ఒక 10 కథలు విని ఈ కథను సెలెక్ట్ చేసి సినిమా చేస్తున్నప్పుడు చాలా భారీ బడ్జెట్తో సినిమా జరుగుతుంది అన్నప్పుడు నేను అంత బడ్జెట్తో చేస్తున్నారు, ఎలా అవుతుంది ఏంటని మామూలుగా మిత్రుల్లో కంగారు పడుతుంటాం. కానీ ఎప్పుడైతే టీజర్ చూశానో నాకు అనిపించింది చాలా గట్టిగా చేశారు సినిమా. తప్పకుండా సక్సెస్ అయ్యి కమర్షియల్గా హిట్ అవుతుందని నమ్మాను. అలాగే మొన్న సినిమా చూశాను, పూర్తిగా నమ్మకం వచ్చింది. ఈ సినిమా జూన్ 14న ప్రేక్షకులని ఒక డిఫరెంట్ వేలో డైరెక్టర్ తీసిన విజువల్స్, కొత్త కథ, డిఫరెంట్ వాళ్ళని అలరించి పెద్ద హిట్ కాబోతుంది సినిమా జూన్ 14న. అలాగే సుమంత్, గాడ్ బ్లెస్ యూ, ఫస్ట్ మూవీ. ఈ సినిమా ద్వారా నీ కెరియర్, ప్రొడ్యూసర్గా నీ కెరియర్ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డైరెక్టర్ జ్ఞానశేఖర్ కొత్త డైరెక్టర్ అయినా అంటే సర్ప్రైజ్ చేశాడు. ఫస్ట్ షాట్ ఆఫ్ ద మూవీ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడికి అంటే మీరు వేరే మాస్ సినిమా, రెగ్యులర్ సినిమా అని అనుకున్నట్టుగానే వెళ్ళా, కానీ అది వేరే లోకంలోకి తీసుకెళ్ళాడు. టోటల్ లొకేషన్స్ నుంచి తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గర నుంచి అను టోటల్గా డిజైన్ చేసి చాలా బాగా చేశారు. జ్ఞానశేఖర్, ఆల్ ద బెస్ట్. అండ్ సుధీర్ బాబు గారు అంటే చాలా సంవత్సరాల నుంచి సాయంతో సినిమా చేయాలని అనుకుంటున్నా, కుదరలేదు. బట్ ఆయన ఒక మాస్ హీరోగా సినిమా చేయాలి, చాలా వెరైటీ కొత్త కథలతో సినిమా చేస్తాం, మాస్ హీరోగా సినిమా చేయాలనుకున్నా. కానీ పర్ఫెక్ట్ మాస్ ఈ సినిమాలో అంటే ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్, ఒక క్యారెక్టర్ని అట్లా పట్టుకుని ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా తన పర్ఫార్మెన్స్ అన్ని రోజుల గ్యాప్లో సినిమా చేసినా కూడా చాలా బాగా ఉంటాడు. సుధీర్ బాబుని ఫస్ట్ షాట్ సినిమా స్టార్ట్ అయిన చూడటం మొదలు పెడితే లాస్ట్ షాట్ వరకు మిమ్మల్ని ఒక వరల్డ్లోకి తీసుకెళ్తాడు. సుధీర్ గారు, మీ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది, చాలా బెస్ట్ రేంజ్కి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను, అది కన్ఫర్మ్. అలాగే మాలవిక శర్మ, ఆల్ ద బెస్ట్. ఆమె ఫస్ట్ మా సినిమాలోనే చేయాలి, కుదరలేదు. ఫస్ట్ నేనే ఓకే చేసి పిలిపించిన తర్వాత అప్పుడు అనుకున్నా ఈజ్ వెరీ టాలెంటెడ్, చాలా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మంచి సినిమాలు చేస్తుంది. ఈ సినిమాలో కూడా మీ పాత్ర చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్. టీం అందరికీ నా శుభాకాంక్షలు. హరం హర జూన్ 14న మీరందరూ చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్, మెయిన్లీ బికాస్ వన్ పర్సన్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్ ఇస్ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి పరిచయం. అండ్ ఇందాక బెక్కం వేణుగోపాల్ చెప్పాడు, మిగతా వాళ్ళు చెప్పారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని. ఎస్, ఈజ్ డెఫినెట్లీ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఈ మధ్య అందరూ ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారంటే ప్యాషన్ అని చెప్పి చాలా ఫ్యాషన్గా వాడుతుంటారు. బట్ ప్యాషన్ ఇస్ నాట్ దేర్ ఎనీవేర్. బట్ దిస్ సుబ్రహ్మణ్యం రావయ్య ఈజ్ డెఫినెట్లీ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బికాస్ his journey was not easy. And the journey he started, he lost trust on the industry. But because he was passionate, he continued in the industry and made this film. And నాకు రెగ్యులర్ చెప్తూనే వచ్చేవాడు అన్ని విషయాలు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ వెన్ సుమంత్ కూడా జాయిన్ అయ్యి అతనికి చేదోడుగా ఉండటం అనేది చాలా మంచి విషయం. విష్ ద బెస్ట్ బోత్ ఆఫ్ యూ బెస్ట్ ఫస్ట్. తర్వాత సుధీర్
సుధీర్ నా లెక్కలో అంటే ఈజ్ ఉన్నాళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఐ థింక్ ఈ సినిమా విజువల్స్ చూసిన తర్వాత ఐ థింక్ దిస్ షుడ్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అనాలో లేకపోతే బెస్ట్ నీకు నిజంగా బ్రేక్ రావాల్సిన సినిమా ఇప్పుడు రాలేదనుకుంటున్నాను. ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తూ రెస్ట్ ఆఫ్ ద టీమ్, హీరోయిన్ గారికి, అట్లాగే డెబ్యూటెంట్ డైరెక్టర్ జ్ఞాన్ సాగర్కి, మ్యూజిక్ డైరెక్టర్ చైతన్య భరద్వాజ్కి, అండ్ ద సినిమాటోగ్రాఫర్ విజువల్స్ వెరీ గుడ్. విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు తెలిసింది మీరు ఆల్రెడీ ఇంకా వేరే వాళ్ళకు కూడా అడ్వాన్సులు ఇచ్చారని ఈ సినిమా తర్వాత. మిడిల్కి రండి సార్. ఇక్కడికి వచ్చిన సుధీర్ బాబు గారి అభిమానులకి డబ్బు అంటే దగ్గరెట్టుకుంటాం. సినిమా ఇక్కడికి వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. ఇక్కడ సుధీర్ బాబు గారి అభిమానులందరికీ కూడా థ్యాంక్ యూ. అరోమార్ మేము మొదలెట్టేటప్పుడు బడ్జెట్ అనుకున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చిన కంగారే, నాకు ఏమనుకోవద్దు. ఇక్కడికి వచ్చిన దాము గారికి, అనిల్ రావుడి గారికి, సంపత్ గారికి థ్యాంక్ యూ సార్. మేము చెప్పగానే మీరు బిజీలోంచి కూడా వచ్చారు. థ్యాంక్ యూ అండి. దాము గారు కూడా థ్యాంక్ యూ సార్. అంతే. ఓకే, మాకు అర్థమైపోయింది మీరు ఓన్లీ సినిమాలు మాత్రమే తీసి బ్లాక్ బస్టర్లు కొడతారు, మాటలు తక్కువ మాట్లాడతారు అని చెప్పి. ఓకే, ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ మాల్వికా శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు, అండ్ ఇందులో చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు, అచ్చమైన తెలుగు అమ్మాయిలాగా. వి విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ. ప్లీజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ గెస్ట్ సంపత్ నంది గారు, అనిల్ గారు, దామోదర్ గారు, వేకం వేణుగోపాల్ గారు, and to all the guests who are present here for the trailer launch. Honestly, this character is very different from all the films that I have done, and to be honest, even I couldn't imagine myself as Devi, but Gyan Sagar sir did. And the time when he narrated me the story, I asked him a question that, are you sure I'll be able to do this character? Because I don't look like this character. I don't know the language, the Kuppam language, which is very different from Telugu itself. And I asked him, I'm not aware about the language. I don't know the body language and everything. And he said, I know you'll do it. He said, I know you're my Devi. So he's the one who convinced me that I can be Devi. And surprisingly, from the first day of the shoot itself, I felt like Devi. I think it was his confidence in me that I could pull it off. And of course, I got a lot of support from Gyan Sagar sir and his entire team, the assistant ADs and everyone, to understand the language, the body language and everything. Also, thank you so much, Subramaniam Garu, Sumant Garu, for giving me this character, for giving me this role, and throughout the film for such an amazing production. And I definitely had a comfortable shooting experience working with this production, and an amazing experience. And our DOP, Arvind, he is amazing. I mean, the work he has done. So I think this is the first time I've working with such a young group, like the directors and DOPs and I mean everyone. And the set used to be so much fun. And I remember once Gyan Sagar was a little pissed and he started jumping. He literally started jumping on the set, and I'm sorry. But yeah, it used to be such a fun environment to work with. And Sudhir Babu Garu, honestly, from the first day itself, I had such comfort working with him. Even though I didn't know the language, I didn't know the body language of this new character. But because of Sudhir Babu Garu, I think I felt a little comfortable doing this character. And he kept helping me out. He kept helping me with few, the physical gestures and everything. Like, he used to explain me a lot of things whenever I not used to understand things. So yeah, I'm really thankful for that. And to be honest, whatever you have seen on screen, whatever you will see on screen in the theaters, my character Devi, it's all because of the entire team of Harom Hara, because it's all their work which which I have portrayed, but it's all them. So thank you so much for all the efforts, and thank you Chaitanya Garu for such beautiful music, beautiful sound. Thank you so much. Thank you so much.
థ్యాంక్ యూ మాల్విక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ జ్ఞానసాగర్ ద్వారకా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాం. మీ పేరు కష్టంగా ఉంది, 14 తర్వాత మేము ఇష్టంగా పిలుచుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు జ్ఞానసాగర్ ద్వారకా అండి, జ్ఞానేశ్వర్ కాదు, దివాకర్ ట్రావెల్స్ లాంటివి ఏం కాదు, జ్ఞానసాగర్ ద్వారకా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి విష్ చేయడానికి వచ్చిన మా చీఫ్ గెస్ట్ అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాము గారు, బెక్క వేణుగోపాల్ గారు. ఫస్ట్ టైం నేను కలవడం అనిల్ అన్నని, బట్ దూరం నుంచి చూస్తున్నా కూడా మాకు ఒక వైబ్ ఉంటుంది కొంతమంది దగ్గర. నేను పిలవడమే అన్న అని పిలుస్తాను, అలా అంత వైబ్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నది, సీరియస్లీ మీన్స్ ఎ లాట్. సంపత్ గారి గురించి మీకు చెప్పాలి. సంపత్ గారు కూడా ఇంకా చెప్పలేదు. నేను హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ కలిసిన డైరెక్టర్ సంపత్ గారు. సో ఫస్ట్ సినిమా అయిపోయి రచ్చా డిస్కషన్లో ఉన్నప్పుడు సురేష్ గెస్ట్ హౌస్లో కలిశాను. సో ఇప్పుడు సినిమా గురించి చెప్పాలి. హరోం హరా ది రివోల్ట్ నాకు ఇష్టమైన సినిమా, చాలా ఇష్టంగా రాసుకున్న సినిమా. కష్టపడి ఏం చేయలేదండి, చాలా ఇష్టంగా చేసాం, ఫుల్ ఫన్తో చేసాం. మా డార్లింగ్ ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. ఎప్పుడు 3 years బ్యాక్ ఈ కథ విని డిసప్పేర్ అయిపోయాడు. అంటే నేనేమనుకున్నానంటే డార్లింగ్ చేద్దాం అని చెప్పి కనిపించలేదు, అంటే ఐ వాజ్ బిజీ విత్ సంథింగ్ ఎల్స్. నాది ఒక సినిమా చేశానండి, సెహరీ అని ఒక చిన్న రామ్కామ్. తర్వాత సడన్గా ఒకరోజు కాల్ చేసి డార్లింగ్ ఏం చేస్తున్నా అంటే సుధీర్ గారితో డిస్కషన్ జరుగుతుంది అంటే, డార్లింగ్ మనం కలుద్దాం అన్నాడు. సో ఇట్ జస్ట్ హ్యాపెన్. ఏంటంటే ఫస్ట్ డే ఎవరైనా ప్రొడ్యూసర్స్ కలుస్తారండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇన్వెస్ట్ చేస్తాడు డైరెక్టర్ మీద, అరే వీళ్ళు మ్యాటర్ ఉంది చేద్దామని. కానీ మేము ఫ్రెండ్స్, ఈ సినిమా చేసిన తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో థ్యాంక్స్ టు సుబ్రహ్మణ్యం గారు, ఎందుకంటే మా ఇద్దరికి కొన్ని మ్యాచ్ అవుతాయి, సుబ్రహ్మణ్యం గారికి నాకు కొన్ని మ్యాచ్ అవుతాయి. అది చెప్పలేం కదా సార్ ఇప్పుడు. సో బేసిక్గా ఏంటంటే ఆ సుబ్రహ్మణ్యం గారికి మాకు జనరేషన్ గ్యాప్ ఏముండదండి, ఇష్టం వచ్చింది మాట్లాడుకోవచ్చు. తర్వాత మీకు చెప్పాలి, మేము చాలా చోట్ల షూట్ చేసామండి, కర్ణాటక చాలా ప్లేసెస్. ఏంటంటే అంటే లొకేషన్ షిఫ్టింగ్ అప్పుడు సుధీర్ గారు వెరీ డీసెంట్, మీకు తెలుసు. మేము ఏం చేశారంటే షిఫ్టింగ్ టైంలో వాళ్ళకి చెప్పేసి ఎక్విప్మెంట్ ఇక్కడ షిఫ్ట్ చేయండి అని చెప్పేసి మేము వెళ్ళి డ్యాన్స్ చేసేవాళ్ళం. మా మేనేజర్లు ఫోన్ చేశారు సుబ్రహ్మణ్యం గారికి, ఈ నా కొడుకులు ఏమో చేస్తున్నారు సార్ ఇక్కడ, సారీ ఫూజ్ వచ్చేసింది సారీ. అయితే సో దానికి కూడా వచ్చి విజువల్స్ చూశాడు, చూసి అద్భుతంగా ఉంది, ఇంకేం మాట్లాడుతున్నారు వీళ్ళతో అని చెప్పేసి ఎంత సపోర్టివ్ అంటే. అసలు యాక్చువల్గా సెకండ్ షెడ్యూల్లోనే నేను సెట్ చేసి తగలబెట్టేస్తానంటే తగలబెట్టే అన్నాడు. సో ఎంత సపోర్టివ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా బిగినింగ్. అండ్ వన్ మోర్ థింగ్, నా డైరెక్షన్ టీం ఒకటి గురించి చెప్పాలి. సారీ మొడే, యాక్చువల్గా పిలుద్దాం అనుకున్నాను, స్పేస్ సరిపోలేదు, వాళ్ళని చూపించాలి మీకు. తర్వాత నా తమ్ముడు రాలే ఈరోజు, అరవింద్ విశ్వనాథన్ డిఓపి. ఈ కథను నేను అందరికీ ఇదిగో లైన్ చెప్పేసి ఇలా చేయలేదండి. ఫాక్సీ మా డిఓపి అరవింద్ విశ్వనాథన్, అతనికి అండ్ ఫస్ట్ నుంచి ఈ సినిమా ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి నరేట్ చేశాను. అండ్ మా ఎడిటర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చైతుకి అయితే ఇద్దరికి కలిసి ఒకసారి నరేట్ చేశాను. అండ్ నేను డ్రాఫ్ట్ మారుస్తున్న ప్రతిసారి ఫుల్ నరేషన్ ఇచ్చేవాడిని, అండ్ కొంచెం ఇబ్బంది పెట్టినట్టున్నాను, సారీ డార్లింగ్. అయితే ఈ సినిమా ఎడిట్ చేసే ప్రాసెస్లో రవి కానీ లేకపోతే మా మొహమాటం ఉండదు, చాలా అసహ్యంగా మొహం మీద చెప్తాడు రవి, బాగుంది ఏం చేద్దాం అంటాడు. సో ల్యాగ్ ఉంటే కట్ చేసి వదిలేస్తాడు. ఇప్పుడు ట్రైలర్ విషయంలో కూడా అంతే. సో ఈ పెద్ద ట్రైలర్ రవి ఒపీనియన్ తీసుకుంటాం. సినిమా ఎక్కడైతే ఫ్లో మిస్ అవుతుందో లేకపోతే ఒక షార్ట్ లెంత్ ఎక్కువ ఉన్నా అస్సలు తట్టుకోడు, నిర్మోహమాటంగా కట్ చేసి పడేస్తాడు. ఇవన్నీ పక్కన చేసి మేము మ్యూజిక్ దగ్గరికి వెళ్తే చైతు విశ్వరూపం చూపించాడు సినిమాలో. డల్లింగ్ అసలు ఈ ఎక్స్పీరియన్స్ పోస్ట్ ప్రొడక్షన్లో అన్ని హెక్టికే. నేను బాగా ఎంజాయ్ చేసింది మ్యూజిక్ ప్రాసెస్. పక్కన కూర్చొని మేము ఎంత క్రాక్ చేసామో మాకు తెలుసు. లిటరల్గా ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేశాను నేను. చైతు వెరీ స్పాంటేనియస్గా కంపోజ్ చేస్తాడండి. తన మెల్డీ అంటే నాకు పిచ్చి. తన కంపోజిషన్ ఉన్నప్పుడు లిటరల్గా మా డైరెక్షన్ టీం అడుగుతుంటారు అన్న మేము కూడా వస్తా ఉన్నాను, ఎందుకంటే అంత బాగా చేస్తారు తను. అండ్ ఇక్కడ ఈ విషయంలో ఇంకొకటి చెప్పాలి, ఈ సినిమాకి లిరిక్స్కి ఎవరైతే పనిచేశారో కళ్యాణ్ చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ రాశారు, ఆ తర్వాత వెంకీ గారు. దీని తర్వాత ఇంకొకరు ఉన్నారండి శ్రీహర్ష ఈమని అని. డార్లింగ్ ఎక్కడ ఉన్నాడు ఒకసారి చూస్తే బెటర్. డార్లింగ్ ఎట్లా అంటే మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్లో సినిమాలో చాలా పాటలు ఉన్నాయండి, అది మీకు సినిమాలో కనిపిస్తుంది. శ్రీహర్ష గారు, వెంగి గారు ప్లీజ్ జాయిన్ అండి. సో ఈ పాటలు అంత బాగా రావడానికి రేపు పొద్దున సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది మీకు తెలుస్తుంది నేను ఎందుకు ఇంత బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నానని. అద్భుతంగా రాశారండి. అంటే బాగా కంపోజ్ చేయడం వేరు, అక్కడికక్కడ కంపోజ్ చేసిన తర్వాత దానికి ఒక లిరిక్స్ రాయడం వేరు. చాలా విద్వత్తు ఉండాలి అది రాయాలంటే. అంటే మామూలుగా మాకు పొగరు ఉంటుంది, అది మా సుధీర్ గారి వల్ల ఇంకొంచెం ఏంటంటే ఏదైనా సీన్ వచ్చిందంటే కాంప్లికేటెడ్గా
డాలి నువ్వు రాసేస్తాలే రాసి అలే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు. నాకేంటంటే దాని తర్వాత నాకు అంత బాగా అనిపించింది హర్ష కంపోజ్ చేస్తున్న టైంలో అలా బయటకు వచ్చి ఇలా రాసేసేవాడండి. సిచ్యువేషన్ చెప్తే దట్స్ ఫ్యాంటాస్టిక్ థింగ్. నేను ఎక్కడ పని చూడలేదు అసలు ఇలాగా. అండ్ కంగ్రాచులేషన్స్ డార్లింగ్. తర్వాత మాలవిక మాల్స్ ఓకే తను చెప్పినట్టు ఫస్ట్ డే నేను చెప్పానండి. నేను ఈ కథ నేను ఎక్కువ మందికి చెప్పలేదండి. ఒక్కళ్ళే హీరోయిన్, ఒక్కళ్ళే హీరో, ఎవరికి చెప్పలేదు. సో తనే నేను ఎవరు టెక్నీషియన్ కూడా అంతే అండి, ఎవరి దగ్గరికి సెకండ్ అసలు వెళ్ళలేదు. నేను ఏదైతే నమ్మానో అదే జరిగింది, అదే ఇవాళ డెలివరీ అయింది. సో థ్యాంక్స్ టు మై స్క్వాడ్. మామూలుగా మా వాళ్ళని ఏమంటారంటే మీరు ఫిల్మ్ మేకింగ్ స్కిల్స్లో ఉండేది గ్యాంగ్స్టర్స్ అందరూ కలిసి సెట్లు తిరుగుతున్నట్టు ఉంటుందిరా అని. సో ఆ వైబ్కి కారణం ఏంటంటే అందరూ నా గ్యాంగ్ ఉండడం వల్ల. అండ్ లిటరల్గా ఏంటంటే మా ఎనర్జీ మొత్తం సినిమాలో కనిపిస్తుందండి. జూన్ 14న మీరు స్క్రీన్ మీద అయితే సుధీర్ బాబు గారి మాస్ సంభవం చూడబోతున్నారు. అండ్ మాల్స్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో అసలు థియేటర్ నుంచి బయటకు వచ్చిన చాలామంది చెప్పారు ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది ఈ సినిమాలో, ఇప్పుడు దాకా చూడలేదు ఇలాగా అని. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మాల్స్. కమ్ టు మై దళపతి సుధీర్ బాబు గారు. లిటరల్గా సుధీర్ గారి గురించి అందరూ ఒకటి ఏం చెప్తారంటే చాలా ప్యాషనేట్, వెరీ డిసిప్లిన్ అన్నీ వింటారు. అంతకన్నా అంటే స్వీట్ హార్ట్. బేసిక్గా సుధీర్ గారు ఏంటంటే మన ఫ్రస్ట్రేషన్స్ మనకన్నా ముందు అర్థం చేసుకుంటాడు. లిటరల్గా మాకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఒక 2000 మంది సెట్లో ఉన్న రోజు కూడా ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే మేము మాట్లాడుకోదు. సుధీర్ గారు అడగడం నేను ఆన్సర్ ఇవ్వడం 2 అయిపోతాయి ఆ క్రౌడ్లో. ఆ సిచ్యువేషన్లో కూడా నా టెన్షన్ చూసి డార్లింగ్ నువ్వు కంగారు పడుకు మార్నింగ్ దాకా చేసుకొని సుమంత్ చెప్పాడు. లిటరల్గా 2000 మంది సీక్వెన్స్ అనేది అది 3 days అప్పుడు షూట్ చేసాం. బట్ మీకు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారండి. వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ అది. సుధీర్ గారు పెట్టిన ఎఫర్ట్స్కి ఈ సినిమాలో పే ఆఫ్ అవ్వాలని ఇందాక దాము గారు అన్నారు అండర్ రేటెడ్ అని. ఆఫ్టర్ హరోమరా నో మోర్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అండి సుధీర్ గారు. ఈ ఒక విషయం చెప్పాలి, ఈ సినిమాలో టైటిల్ ఒకటి పడుతుంది. స్టార్టింగ్లో సుధీర్ బాబు అని వస్తుంది, సినిమా ఫినిష్ అయిన తర్వాత ఇంకో టైటిల్ వస్తుంది. సుధీర్ గారు ముందు ఇంకో టైటిల్ వస్తుంది. అంటే అంతకుముందు ఏదో నైట్రో స్టార్ ఉండేది నేను తీసేశాను. మీడియా ముఖంగా చెప్తున్నాను, ఇట్స్ మై డిసిషన్. నేను నిర్మోహంగా తీసేశాను. క్వశ్చన్ కూడా చేయలేదండి సుధీర్ గారు, అరే ఎందుకు తీసేశారు ఏం అడగలేదు. ఇట్స్ మై చాయిస్. నేనేంటంటే ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు అనిపించింది ఇది దిస్ ఇస్ ద యాప్ టైటిల్ అని. అది నేను ఇచ్చాను. బెక్కం వేణుగోపాల్ గారు చూసారు ఆల్రెడీ ఇది. సో థియేటర్లో మీరు చూడబోతున్నారండి ఇది. ఆ టైటిల్ ఎందుకు ఇచ్చానో మీకు డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నాకు ఇంకా మాటలున్న సార్లు ఉన్నారు, సో ఇంక ఇచ్చాక తప్పదు. నాకు మిగతా విషయాలను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో ఎంత ఎనర్జీ ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇక్కడ మీ స్పీచ్ చూస్తే అర్థమైపోయింది మాకు బోల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని. అండ్ ఇప్పుడు వెంగి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ఒక 2 మాటలు. అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో కడులెందుకు అనే ఒక మంచి పాట రాసే అవకాశాన్ని ఇచ్చారు చైతన్య గారు అండ్ జ్ఞానసాగర్ గారు. దానికి మంచి వైబ్ వచ్చింది. జూన్ 14th ఈ సినిమా థియేటర్లో అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ అలానే హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిడిల్కి వచ్చేయండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈ సినిమాలో నాకు పాటలు రాయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ జ్ఞానసాగర్ గారికి అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్న చేతన్ భరద్వాజ్ గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వెరీ ప్యాషనేట్, వెరీ హార్డ్ వర్కింగ్, ఆర్ వెరీ ఓన్ సుధీర్ బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మా స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్దాం అనుకుంటున్నాను నేను ఫ్రమ్ రాయలసీమ. ఏం పా సుబ్రహ్మణ్యం, ఈసారి చాలా పగడబందిగా ప్లాన్ చేసినట్టుండవే బ్లాక్ బస్టర్ కొట్టేదానికి. యా ప్లీజ్ మిడిల్కి రండి. లేదు ఫస్ట్ సుధీర్ గారికి. యా ప్లీజ్ మిడిల్కి రండి. అందరికి నమస్కారం. కృష్ణ గారు జయంతి రోజు ఇలా ట్రైలర్ రిలీజ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అంటే ఇంతకుముందు కూడా సమ్మోహనం ట్రైలర్ కూడా ఇదే రోజు రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఈ సినిమా ఇంకా స్పెషల్ నాకు తెలుసు. ఎస్పెషల్లీ కృష్ణ గారికి కూడా ఐఎమ్ షూర్ ఇఫ్ హీ వాజ్ దేర్ హీ వుడ్ లవ్ ఇట్. అండ్ ఆయన నాతో చాలాసార్లు చెప్తూ ఉండేవాళ్ళు యాక్షన్ సినిమా చేయి అని చెప్పి చాలాసార్లు కలిసినప్పుడల్లా చెప్పేవాళ్ళు. అది ఫ్యాన్స్ ఎవరైనా వచ్చి కృష్ణ గారు చెప్పినప్పుడల్లా నాకు వచ్చి చెప్పేవాళ్ళు. అది
సో ఫర్ దాట్ రీజన్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ ఫర్ మీ రిలీజింగ్ ఆన్ ఆయన జయంతి సందర్భంగా చేయడం. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్ చాలామంది ఉన్నారు. మెయిన్గా అనిల్ రావుపూడి గారు. అంటే నేను ఆయన ఇలా ఒక ట్రైలర్ లాంచ్కి రావాలా అని చెప్పి అడిగినప్పుడు 4 o'clockకి రేపు పలానా టైం అని చెప్పాను. ఆయన వేరే ఏదో ఊర్లో ఉంటాను, వచ్చేప్పటికి 5-6 అవుద్ది, సరే నేను ఎర్లీగా వచ్చేస్తానులే ఆ ఊరి నుంచి అని చెప్పన్నారు. నేను నెక్స్ట్ డే ఫోన్ చేసి 11కే ఇది ఈవెంట్ అని చెప్పన్నా. ఆ ఊరు వెళ్ళేది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ ఉండిపోయారు. సో థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ ఐ నో ఇట్స్ you've come here to support me and our team, and దాంతోపాటు అన్నిటికన్నా I know you have that love for Krishna garu because we are celebrating his birthday also today. Thank you for coming. And ఇది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు, బట్ I'll tell. సర్లేరు నీకెవరు నేను చూసిన తర్వాత జనరల్గా నాకు మహేష్కి మధ్యలో ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయంటే సజెషన్స్ లాంటివి ఏమి ఉండవు. ఆయనే కొద్దిగా ఎక్కువ సజెషన్స్ ఇచ్చిన సినిమా గురించి, నా సైడ్ నుంచి ఎక్కువ మోర్ ఆఫ్ ఇంటరాక్షన్స్, లేకపోతే నా సైడ్ నుంచి నా సజెషన్స్ అంటే ఈ డైట్, ఈ ఫిట్నెస్ కొద్దిగా అట్లాంటివి చెప్తూ ఉంటాం. సర్లేరు నీకెవరు చూసిన తర్వాత ఐ రిమెంబర్ నేను సినిమా గురించి ఇలా మాట్లాడుతూ ఈ డైరెక్టర్తో ఇంకో 2-3 సినిమాలు చేయి మహేష్ అని చెప్పి అన్నాను. ఈ సందర్భం చెప్పాలనిపించింది. అది ఇంకోసారి చెప్ప మీకు మెసేజ్ ఉంది, మెసేజ్ చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ ఒక 2 years అయితే మీరు కూడా వెయిట్ చేయాలేమో. సో నిజంగా నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది. సో ఐ నెవర్ టోల్డ్, ఐ డోంట్ నో వై ఐ సెడ్, ఐ నో వై ఐ సెడ్, బికాస్ కొన్ని సీన్స్ దానిలో మీరు హ్యాండిల్ చేసిన విధానం ఐ వాజ్ లైక్ వెరీ ఇంప్రెస్డ్. నాకు చాలా బాగా నచ్చింది. పేపర్ మీద ఉన్నదానికి ఐఎమ్ షూర్ పేపర్ మీద నార్మల్గా ఉండొచ్చు, బట్ అది స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా బాగుంది. దట్స్ రీజన్ ఐ సెడ్ దట్. అండ్ థ్యాంక్ యూ సంపత్ నంది గారు ఫర్ కమింగ్, సపోర్టింగ్ అస్, సపోర్టింగ్ ద ఎంటైర్ టీమ్. Damu garu was here, I think he left. And Venugopal garu kuda. So everybody who are here to support the team, thank you so much. And coming to this film, never before mana Telugu cinema lo, or in fact Indian cinema lo ilanti oka backdrop tho ఏ సినిమా ఇప్పుడు దాకా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ట్రైలర్ చూసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ట్రైలర్లో ఒక చోట కూడా వస్తుంది టెక్స్ట్, ద ఫైనెస్ట్ గన్ స్మిత్ అని. సో లీడ్ క్యారెక్టర్ ఈ సినిమాలో సుబ్రహ్మణ్యం ఒక గన్ స్మిత్. గోల్డ్ స్మిత్లు చూసుంటారు కానీ గన్ స్మిత్ అని ఎప్పుడు ఏ సినిమాలో చూపించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు కొన్ని సినిమాల్లో గన్స్తో ఫైట్స్, బాంబులు అలా రకరకాలుగా అన్నీ చూసుంటారు. బట్ ఈ సినిమాలో స్క్రాచ్ నుంచి, ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ సుబ్రహ్మణ్యం స్క్రాచ్ నుంచి ఇనుము కొనుక్కొని అక్కడి నుంచి గన్గా తయారు చేసి దానికి పేర్లు పెట్టి మార్కెట్లో అమ్మేది. సో ఇట్లాగా ఏ సినిమా బ్యాక్డ్రాప్తో రాలేదని చెప్పి నేను అనుకున్నాను. అండ్ క్యారెక్టర్ గ్రో అయ్యే కొద్దిగా రకరకాల గన్లు వస్తూ ఉంటాయి. ల్యాండ్ మైన్స్ తయారు చేస్తాడు, మిజైల్స్ తయారు చేస్తాడు, రాకెట్ లాంచర్స్ తయారు చేస్తాడు. సో అట్లాంటి చాలా ఉంటుంది. సింగిల్ లైన్లో చెప్పాలంటే జేమ్స్ బాండ్ ఇన్ కుప్పం ఆర్ ర్యాంబో ఇన్ కుప్పం అని చెప్పి అనొచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఒక సొఫిస్టికేటెడ్ వెపన్స్ లేకపోతే గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్తో కూడిన వెపన్స్ కాదు. మన పక్కింటి కుర్రాడు, మన ఎదురింటి కుర్రాడు వాళ్ళ ఇంట్లో కనుక గన్స్ తయారు చేయగలిగితే, ఆ నాలెడ్జ్ ఉంటే అతను ఎలా తయారు చేస్తాడు. సో చాలా అదిగా ఉంటుంది. ఐ మీన్ మ్యూజిక్ కానీ, సౌండ్స్ కానీ, ఈవెన్ ద డైలాగ్స్ కానీ దానికి మ్యాచ్ అయినట్టుగానే గన్స్ ఉంటాయి కానీ సొఫిస్టికేటెడ్ వెపన్స్ లాగా అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ సినిమాకి ఏంటంటే గన్ బ్యాక్డ్రాప్ అంటున్నాం. సో ఆ రీసెర్చ్ వాస్ ద బిగ్గెస్ట్ టఫెస్ట్ థింగ్ నాకు తెలిసి సాగర్కి అండ్ ఎంటైర్ టీం నేను చూసిన దాన్ని బట్టి. వాళ్ళ టీంలో వాళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఇల్లీగల్గా పాకిస్తాన్లో గన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళని రీచ్ అవ్వడానికి కానీ ట్రై చేద్దాం, వాళ్ళ దగ్గరికి నుంచి ఎట్లా చేస్తారు, గన్స్ ఎలా తయారవుతాయి ఇల్లీగల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ. ఆల్రెడీ పోలీసులకు దొరికిన బులంద్ షహర్ అని చెప్పి ఒక ప్లేస్లో ఉంటే వాళ్ళైనా రీచ్ అయితే కనుక మనకేమైనా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దాని గురించి ఎట్లా చేస్తారు అట్లా దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఎవ్రీథింగ్ ఫెయిల్డ్ ఫ్రాంక్లీ. దే హ్యాడ్ దట్ ఇంటెన్షన్ బట్ ఎవ్రీథింగ్ దే కుడెంట్ రీచ్ దెమ్. సో ఫైనల్గా ఇలా కాదు అని చెప్పి వాళ్ళే పుస్తకాలు తీసుకొచ్చి చదివి గన్స్ మీద, గన్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద పుస్తకాలు చదివి, అండ్ ఫైనల్గా నేను ఒక 2 నెలల తర్వాత ఆఫీస్కి వెళ్తే కనుక ఒకరోజు చూస్తే నాకు ఏదో స్కూల్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా ఈ పార్ట్ ఇక్కడ తయారవుద్ది, ఈ పార్ట్ ఇలా తయారవుద్ది, చార్ట్స్ ఉన్నాయి కింద పైన, డెమో మోడల్స్, వుడ్తో చేసిన మోడల్స్. అంటే సినిమాలో మేము అన్ని స్టేజెస్ చూపించకపోవచ్చు, బట్ దే హ్యావ్ డన్ దట్ రీసెర్చ్. ఒక గన్ మేకింగ్లో చూపించగలిగి
వరకు ఆ రీసెర్చ్ చేసి చేశారనమాట. సో చాలా అథెంటిక్గా ఉంటుంది. దేవ్ డన్ దేర్ బెస్ట్ ఎంటైర్ టీమ్ ఆ ఛాలెంజ్ రీచ్ అవ్వడం కానీ. అండ్ ఇంక తర్వాత గన్ మేకింగ్ గురించి ఆ ఫైనల్ క్లైమాక్స్ దాని గురించి యూ విల్ గెట్ టు సీ అ లాట్. మేము మేకింగ్ కూడా రిలీజ్ చేస్తాం. యాక్షన్ సీక్వెన్స్ విల్ బి టాప్ నాచ్ ఎట్ పా విత్ మీరు ఇప్పుడు దాకా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని సినిమాలతో మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఆ లెవెల్ వరకు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ మేము క్లైమాక్స్ ఫైట్స్ చేసే విందా చెప్తున్నాడు ఒక ఆల్మోస్ట్ 2000 పీపుల్ సెట్లో ఉంటారని. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1 versus దానిలో ఉన్నప్పుడు అది అచీవ్ చేయడం, నేను ఒకటే చెప్పాను వాళ్ళు మోటివేట్ చేయడానికి, మీరు ఒకవేళ మీరు అనుకున్న కాన్సెప్ట్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా రీచ్ అవ్వగలిగితే కనుక మీరు కాలర్ ఎగరేసుకోండి. ఇది ఆల్మోస్ట్ లైక్ రాజమౌళి గారు ఇది చాలా పకడ్బందీగా తీసే సినిమాలు ఇవి, అట్లాంటిది మీరు అటెంప్ట్ చేస్తున్నారు అని. అండ్ ద ప్రెప్ ఫర్ దట్ వాస్ హ్యూమంగస్లీ చాలా యూనిక్గా చేసాం. దానికి ప్రెప్, స్టోరీ డిజైనింగ్, కాన్సెప్ట్ డిజైనింగ్ అని అంతా కూడా రేపు ఒక ఫ్యూ డేస్లో అది కూడా రిలీజ్ చేస్తాం. సో విల్ గెట్ అన్ ఐడియా. అండ్ ఫైనల్గా ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద టెక్నీషియన్స్. ఇప్పటికే చాలా టైం అయింది, గెస్ట్ కూడా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే ఇంటర్వ్యూస్లో నేను వాళ్ళ గురించి ఎలాబరేట్గా నా ఎక్స్పీరియన్సెస్ విత్ దెమ్ నేను చెప్తాను. ఈవెన్ ప్రీలీజ్ ఈవెంట్ ఉంది. సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, సుబ్రహ్మణ్యం గారు, సుమంత్, ఫర్ దే హెవ్ గివెన్ దేర్ బెస్ట్. దీనికన్నా బెస్ట్ ఐ డోంట్ థింక్ దే హెవ్ డన్ ఆల్మోస్ట్ మోర్ దెన్ వాట్ దే కెన్ డూ అన్న ఈ సినిమా కానీ అనుకుంటున్నాను. అండ్ సాగర్ హూస్ లైక్ ఎ బ్రదర్ టు మీ నౌ. అతని 24 క్రాట్స్ మీద ఉన్న గ్రిప్పు. ఇందాక అనిల్ రావుపూడి గారు చెప్తున్నారు డైలాగ్స్ ఎవరు రాశారు, ఎవరైనా బయట ఎవరు రాశారు, లేదు కంప్లీట్గా ట్రైలర్ చూసింది అడిగారు, కంప్లీట్గా సాగరే రాశాడు. అండ్ దట్ ఒక చిన్న డిఫరెంట్ వరల్డ్కి వస్తుంది. ఇప్పుడంటే మేము ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం ఇట్స్ లైక్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా అని చెప్పి. రీసెంట్గా వేరే ఎవరో కూడా వాడుతున్నారు వేరే చోట్ల, బట్ వి థాట్ ఆఫ్ దట్ థింగ్ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. అంత అథెంటిక్గా ఉంటుంది. కుప్పం నుంచే వచ్చాడు తను. సో తను మా క్యారెక్టర్స్ మాట్లాడే భాష కానీ అదంతా కూడా ఆ వరల్డ్ క్రియేట్ చేయడానికి ఈజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ దట్. అండ్ అలాగే కెమెరామెన్ ఫాక్సీ అని పిలుస్తూ ఉంటాం, అరవింద్ తన పేరు, తను కూడా చాలా బాగా చేశారు. అండ్ రవితేజ గారు ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్, గ్రేట్ నాలెడ్జ్ ఆల్సో ఐ హ్యావ్ గాట్ ఫ్రమ్ హిమ్. హీఈస్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ మా అందరిలో. సో ఏదైనా ఒక డిస్కషన్లో ఉన్నప్పుడు వాట్ ఎవర్ ఇస్ ఫైనల్ డెసిషన్ హీ సేస్ వీ హ్యావ్ ఫాలోడ్ దట్. అండ్ మాల్విక, ఐ థింక్ షీఈస్ డన్ హర్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. నేను తన సినిమాలు చాలా సినిమాల్లో చూశాను, బట్ దిస్ ఇస్ ద బెస్ట్. లాంగ్వేజ్ కూడా చాలా అథెంటిక్గా మాట్లాడుతుంది. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ తను చేసింది ఈ సినిమాలో. మీరు రేపు సినిమా చూసినప్పుడు కూడా యూ విల్ నో. అండ్ హర్ష అండ్ వెంకీ గారు ఫర్ లిరిక్స్ అండ్ ఆల్ చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చేతన్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఇన్ దిస్ ఫిలిం. ఎలా అయితే అందరు నన్ను వచ్చి అడుగుతూ ఉంటారో ఒక కమర్షియల్ సినిమా చేయండి, ఒక యాక్షన్ సినిమా చేయండి అని అడుగుతూ ఉంటారు. ఐ థింక్ దిస్ ఇస్ హిస్ ఒరిజినల్. మీ సినిమాలో ఆయన విశ్వరూపం చూస్తారు, ఇందాక ఎవరు చెప్తున్నారు అన్నమాట. సో అండ్ ఆర్ట్ డైరెక్టర్ రాము గారు కానీ దే హవ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ దిస్ ఇస్ రిలీజింగ్ ఆన్ June 14th. సమ్మోన్ రిలీజ్ అయిన డేట్. ఐ హోప్ ఇట్ విల్ బి యునానిమస్లీ సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరందరూ ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి. ఒకవేళ మీకు ఇవన్నీ నచ్చితే సినిమాకి రండి, డెఫినెట్గా మీకు సినిమా కూడా నచ్చుతుంది. ఎందుకంటే మీకు అన్నీ వీ ట్రై టు కీప్ ఇట్ వెరీ ట్రూ. సినిమాలో ఫైనల్ సినిమాలో ఏముంటుందో అదే చూపించడానికి ట్రై చేసి వీ నెవర్ వాంటెడ్ టు చీట్ ఎనీథింగ్ ఎనీవేర్. సో June 14th ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం ఇన్ థియేటర్స్ ఓన్లీ. మీరు ట్రైలర్ చూస్తేనే అర్థమైంది దిస్ ఎ థియేట్రికల్ ఫిలిం. థ్యాంక్ యూ అండి. అండ్ మేము టీజర్లో ట్రైలర్లో చూస్తేనే ప్రతి డైలాగ్ మాకు గూస్ బంప్స్ క్రియేట్ అయ్యాయి. సో ఒక్కసారి ఆ యాసలో ఏదైనా ఒక డైలాగ్ చెప్తే మా వాళ్ళ కోసం విల్ ఫీల్ సో హ్యాపీ. I just want to talk to the fans also ఒకసారి బిఫోర్ ఐ సే ద డైలాగ్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఒక సినిమా ఇలాంటిది ఒకటి కావాలని చెప్పి. దిస్ ఇస్ దట్ ఫిలిం. ఈ సినిమాలో క్యారెక్టర్ ఎప్పుడు ఇలా అంటూ ఉంటాడు, ఆడ మ్యానరిజం అనమాట అది. మీరు ఇలా అంటారు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంత నమ్మకం నాకుంది. సో ప్లీజ్ డూ మన అందరిని గ్యాంగ్ అందరిని తీసుకెళ్ళిపోండి. ఓకే. అండ్ డైలాగా మా డైరెక్టర్ గారు చెప్తారు డైలాగ్ ఏదైనా.
యుద్ధం ఎవరితోనే చేయొచ్చు, ఆయుధాలు సీసేవాడితో కాదు. థ్యాంక్ యూ సో మచ్. కానీ దీనిలో మెయిన్ హుక్ ఏంటో ఒకటి ఉంటుంది, కంటిన్యూస్గా 4-5 టైమ్స్ చెప్పేది. ఇంక చెప్పేదేంలే, చేసేదే. దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. అండ్ ఇప్పుడు సంపత్ నంది గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మాట్లాడడానికి ఏం లేదు, మిగలలేదు. ట్రైలర్ చూసిన తర్వాత చాలా టెరిఫిక్ అనిపించింది. జ్ఞాన్ సాగర్ ఏదో తెలుగు వెట్రిమారని చూస్తున్నట్టుగా ఉంది నేను చూస్తుంటే. లేదు, అలా ఉన్నాయి విజువల్స్ అంతా. టెక్నికల్గా ట్రైలర్ చూస్తే అర్థమైంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఫిల్మ్ అని. సో ఆల్ ద బెస్ట్. ఓ మాట ఉంది సినిమాలో, దినాము దీపావళి అని. 14th నుంచి దినాము దీపావళి లాగా కలెక్షన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్ నంది గారు. థ్యాంక్ యూ. ఎస్. అండ్ ఇప్పుడు అనిల్ రావిపూడి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ, సుబ్రహ్మణ్యేశ్వర మూవీస్, సుబ్రహ్మణ్యం గారు ప్రొడ్యూసరు, సుబ్రహ్మణ్యం హీరో పేరు అంతేనా, సుధీర్ బాబు గారు సుబ్రహ్మణ్యం అనే క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ హరోం హర అనేది స్వామివారిని కొలిచే ఒక పదం. సో అంతా లింక్ టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలా ఉంది. సో ఆ దేవుడి ఆశీస్సులతో సినిమా మంచి హిట్ అవ్వాలి. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి రేపు May 31st. సో ఆయన కూడా స్మరించుకుంటూ, సో అభిమానులు అందరూ, మహేష్ గారి అభిమానులు, అలాగే ప్రేక్షకులందరూ సో సుధీర్ బాబు గారి సినిమా చూసి మంచి విజయం ఇవ్వాలి June 14th అని కోరుకుంటున్నాను. అండ్ కృష్ణ గారి గురించి ఆయన స్మరించుకోవాలంటే ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపిస్తుంది నాకు. సర్లేరు నీకెవరు సినిమాకి కృష్ణ గారితో ఒక ఇంటర్వ్యూ చేద్దామని వెళ్ళాం, అనిల్ శంకర్ గారు నేను. సో మేమేమనుకున్నామంటే ప్రిపేర్ అయ్యేలా, కృష్ణ గారు ఆన్సర్ చెప్పే గ్యాప్లో క్వశ్చన్స్ అల్లేసుకుందాం అని ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళాం. సో కృష్ణ గారు ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు ఆయన. సో మేమేం అడిగామంటే అల్లూరి సీతారామ గురించి అడిగితే ఒక 5 నిమిషాలు మాట్లాడతారు అనుకున్నాం. సో అల్లూరి సీతారామ గారి పాత్ర ఎలా అనిపించింది సార్ అంటే బాగుంది అన్నారు, అంతే. మేమిద్దరం బ్లాంక్, ఇప్పుడు ఏం క్వశ్చన్ అడగాలి నెక్స్ట్ అర్థం కాల. సరే ఓకే, రామారావు గారి గురించి అడుగుదాం, ఇంకొద్దిగా ఎలాబరేట్గా చెప్తారేమో. సార్ రామారావు గారితో ఎలా ఉండేది అంటే బాగుండేది అని, అంతే. ఓరి నాయన కృష్ణ గారు కొద్దిగా మళ్ళీ ఆపి కొద్దిగా లెంత్ ఇవ్వండి సార్, మేము ప్రిపేర్ అయ్యరాలేదు క్వశ్చన్స్ అంటే అప్పుడు ఆయన కొద్దిగా ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో ఆయనతో ఉన్న ఒక ఏకైక ఇంటరాక్షన్ నాకు సో లైఫ్లో మర్చిపోలేను. సర్లేరు నీకెవరు మహేష్ బాబు గారి ద్వారా నాకు అదృష్టం దక్కింది. సో అంత గొప్ప ఫిల్మ్ నేను డైరెక్ట్ చేయటం, ఆయనతో ఒక ఇంటరాక్షన్ రావటం. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఒక సినిమా ట్రైలర్ కట్టే డిసైడ్ చేసేది ఆ సినిమా ఆడుతుందా లేదా. నాకైతే చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. ప్రేక్షకులందరూ June 14th థియేటర్లోకి తొంగి చూడాల్సిన సినిమా ఇది ఖచ్చితంగా. హరోం హర చాలా బాగుంది. అండ్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయాడు. యాక్సెంట్ కానీ అన్ని క్యారెక్టర్లు రాయలసీమ యాక్సెంట్ చాలా బాగా మాట్లాడారు. క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక. నేను ఇక్కడ నుంచి ద్వారక అని పిలుస్తాను ముచ్చటగా. సో సుధీర్ బాబు గారు చెప్తూ ఒకటి చెప్పారు ఇందాక, అంటే డైరెక్టర్కి ఎంత ప్యాషన్ ఉంటుందంటే ఒక కథ రాసుకున్నప్పుడు గన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళాడంటే. ఎక్కడి దాకా వెళ్ళాడు, వెళ్దాం అనుకున్నాడు, దేవుడి దేవాలు వెళ్ళాలా. ఎల్లుంటే ఈరోజు ఇది ట్రైలర్ లాంచ్ చెర్లపల్లి జైల్లోనే జరిగేది. సో మనోడిని పెట్టి మేమందరం అక్కడికి వెళ్ళేవాళ్ళం. ఏంటి ద్వారక ఎంత రిస్క్ చేసావు, ఎంత ప్యాషన్ ఉంటే మాత్రం అని చెప్పి ఆయనకి కొద్దిగా ఓదార్పు చేసి వచ్చేవాళ్ళం. సో తర్వాత పుస్తకాలు చదివాడు. సో అంతవరకు ఓకే. సో అలాగే సుధీర్ బాబు ఇందా చెప్తూ దీనికి మేకింగ్ ఎలా తయారు చేయాలో మేకింగ్ బయటకు వదులుతున్నారు, దయచేసి వదలొద్దు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా తయారు చేయడం మొదలెడితే ముందు మా వాళ్ళని మూర్తి గారు ఒకటి తయారు చేసుకుంటాడు, రాజేష్ ఒకటి తయారు చేసుకుంటారు, నాగేంద్ర గారు ఒకటి తయారు చేసుకుంటారు. ఇక వాళ్ళని ఎవరు అంటానికి కూడా ఉండదు, ఫోన్ చేయడానికి కూడా ఉండదు. కాబట్టి దయచేసి ఎలా తయారు చేశారో మాత్రం చెప్పొద్దు. ముందు కూడా ఏంటి కండిషను, అది ముందు అది వేస్తారు కదా. సో దయచేసి ఈ సినిమా చూసి ఇలాంటివి ఏవి నేర్చుకోవద్దని చెప్పండి. సో అలాగే జోక్స్ అపార్ట్, ద్వారక పనితనం మనం మాట్లాడుకోవచ్చు. ఈ సినిమాలో చాలా షార్ట్స్ కానివ్వండి, ముఖ్యంగా ఎండ్ షాట్ అగ్నిపర్వతం కటౌట్ ముందు సుధీర్ బాబు గారి నుంచునే షాట్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, యుద్ధం ఎవరితోనే చేయొచ్చు, ఆయుధం తయారు చేసేవాడితో కాదు అనేది కానివ్వండి. ఇప్పుడు ఇందాక సుధీర్ బాబు గారు డైలాగ్ చెప్పారు, ఇంకా చెప్పేదేమో ఇలా చేసేదే. సో ఇలాంటి వన్లైనర్స్ కానీ, సో ఇవన్నీ చూస్తేనే అర్థం అవ్వాలి డైరెక్టర్కి ఎంత కన్విక్షన్ ఉందనేది. సో నాకు తెలిసి ఇతన్ని మనం ఇంకా ఎక్కువ రోజులు చూస్తాం అనిపిస్తుంది ద్వారక. సో ఆల్ ద బెస్ట్. అక్కడ ట్రైలర్ చూస్తూ సుధీర్ బాబు గారితో అడిగా, ఈ అబ్బాయి చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటంటే షహరీ అన్నాడు. షహరీ అంటే అదేనండి మన బాలయ్య బాబు గారు ఫోన్ ఇసిరేశారు కదా అదని చెప్పి.
సో అది గుర్తు చేశారు సుధీర్ బాబు, థ్యాంక్స్ సుధీర్. అది చాలా బాగా వైరల్ అయిన ఈ సినిమా కంటే బాగా అది వైరల్ అయింది. ఈసారి నీ సినిమా వైరల్ అవ్వాలి. సో వన్స్ అగైన్ అలాగే ఈ టీం ఇతనితో పాటు వర్క్ చేసిన అందరికీ, ఎడిటర్ కానివ్వండి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ అలాగే లిరిక్ రైటర్స్ అండ్ డిఓపి అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది చేతన్, లుకింగ్ ఫార్వర్డ్ దీనికి. అండ్ మాలవిక, సో ఇప్పటి వరకు చాలా గ్లామరస్ రోల్స్లో చూసాం. సో ఈ సినిమాలో చాలా పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ లాగా కనబడుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయి. అండ్ ఇక అందరి గురించి చెప్పినట్టున్నాను. సుమంత్, సో సుబ్రహ్మణ్యం గారు అబ్బాయి అనుకుంటే ఇతను ప్రొడ్యూసర్ అవుతున్నాడు, తనకి బెస్ట్ విషెస్. ఇకపోతే మా సుధీర్ బాబు, సుధీర్ గురించి నేను చాలాసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా. సో మోస్ట్ హార్డ్ వర్కింగ్ హీరో మన టాలీవుడ్లో. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిజల్ట్స్ తను కష్టపడుతూనే ఉంటాడు. అండ్ ఆయన చెప్పినట్టు సమ్మోహనం ఒక పెద్ద హిట్ ఆ రోజుల్లో. సో అదే రోజున రిలీజ్ అవుతుంది. సో తనకి మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ హిట్ ఫిల్మ్ అవ్వాలని నేను విష్ చేస్తున్నాను. అవుతుందని అనుకుంటున్నాను, నేను అంత నమ్ముతున్నాను. ట్రైలర్ అంత బాగుంది. అండ్ అలాగే ఇందాక తను చెప్తూ సో జేమ్స్ బాండ్ అండ్ కుప్పం అనేది వర్డ్ చాలా బాగా నచ్చింది నాకు. సో ద టైమింగ్, మనకున్న హీరో కట్అవుట్స్లో చాలామంది బాడీ బిల్స్లో కూడా సుధీర్ బాబు కట్అవుట్ చాలా బాగుంటుంది. నిజంగా ఒక ర్యాంబోలో ఉంటాడు. సో తను కరెక్ట్గా వాడుకోవచ్చు మంచి మంచి క్యారెక్టర్స్, మంచి మంచి కథలతోటి. సో సుధీర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సో ఎవ్రీ 31st మహేష్ గారు అప్డేట్స్ ఉంటాయి. మనకు అవసరమా? ఆల్రెడీ రాజమౌళి గారు చెప్పారు, ముసుగేస్తే 10,000 అని, మనకు వద్దు. సో సుధీర్, ఈ సినిమా 31st ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ అయింది. సో ఖచ్చితంగా June 14th నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుంది నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా సుధీర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ప్రేక్షకులు అందరికీ. ఇంకెవరిని మిస్ అవ్వలేదుగా? ఓకే. అలాగే సంపత్, సో చాలా రోజుల తర్వాత కలిసాం. సో ఇందాకేదో సరదాగా అన్నాను, హీఈస్ లుకింగ్ అసలు చాలా యంగ్గా ఉన్నాడు. అతను పేరుకి సీనియర్ అంతే. 2010లో ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా వాళ్ళు ఏదో ప్లాన్ చేశారు మీ అందరూ కలిసి ఒక డైలాగ్ చెప్పాలని. సో ఓకే, ఒకసారి ముందుకొచ్చి రెడీ చెప్పి యాక్షన్ చెప్పు. రెడీ యాక్షన్ అని ఇంకా చెప్పేదేం లేదు, చేసేదే. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో ఇప్పుడే మచ్. చెప్తున్నా డైలాగ్ చాలా బాగుంది, ట్రైలర్లో ఉంటే ఇంకా బాగుండేదని. స్పెషల్గా ఇంకో స్పెషల్గా వెరీ గుడ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సంపత్ గారు. ప్లీజ్ కేక్ కటింగ్ ఉంది, సో ప్లీజ్ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టీంతో చేయాలి, మీరు మాతో చేస్తారండి. సంపత్ రండి బ్రదర్. సంపత్ గారు కాదు కాదు సంపత్, కేక్ కటింగ్. కేక్ కటింగ్ అలా పారిపోయాడు. డబ్బులు ఇవ్వాలండి మీకు. సో కృష్ణ గారి బర్త్డేని పురస్కరించుకొని సో అడ్వాన్స్గా బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నాం. దీని తర్వాత Q&A ఉంది, ప్లీజ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ, ఒక చందమామ వడిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నాడు ఏ వెన్నెలా లేదులే. ఇక్కడ అనిల్ గారిని పెట్టుకొని స్టెప్ చేయించకుండా ఎలా వదిలేస్తాం చెప్పండి. ఆల్ రౌండర్ అనిల్ గారు, ప్లీజ్ ఆ హుక్ స్టెప్ ఏదో చేస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ప్లీజ్ పాట ప్లే చేయరా ప్లీజ్. యా ఒక్క నిమిషం ఈ టేబుల్ తీయరా, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. లేదు లేదు
మధ్య డ్యాన్సులు బాగా వేస్తుంటే అందరూ బాగున్నాయి అంటున్నారు, కొంతమంది వీడికి ఎక్స్ట్రాలు ఎక్కువైనాయి అన్నారు. సో నేను ఎక్స్ట్రాలు కట్ చేద్దాం అనుకున్నాను. సో ఆ కటింగ్ ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాను. నేను డ్యాన్స్ చేయట్లే. షూర్ ఇంకటి నుంచి కనిపించరా మళ్ళీ? థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సంపత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యావ్ అ Q&A విత్ మీడియా. సుధీర్ గారిని, మాల్విక గారిని అండ్ అలానే డైరెక్టర్ జ్ఞానసాగర్ గారిని అండ్ ప్రొడ్యూసర్స్ని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ గారిని కూడా వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మాల్విక గారు, ప్లీజ్ యూ హ్యావ్ అ Q&A విత్ మీడియా. यहाँ पे आ जाइए आगे. సుధీర్ గారు మీరు మిడిల్లో కూర్చోరా, మీరు మిడిల్లో కూర్చోరా. యా యు క్యాన్ ఫస్ట్ నో మెరిట్ నో నువ్వు అడుగుతున్నా या आप यहाँ पे आ जाओ. హలో సుధీర్ గారు, సుధీర్ గారు ఎక్కడ లెఫ్ట్ రైట్ ఎక్కడ? సుధీర్ గారు ఇక్కడ స్ట్రైటేనా? ఓకే. సుధీర్ గారు, సుమన్ గారు మీరు ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు. అండ్ 31st అనుకున్నారు మీరు యాక్చువల్లీ ఒక చిన్న సైజ్ కాంపిటీషన్ ఉందనా, లేదంటే ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్ మూడ్లో ఉన్నారు అందరూ, ఎగ్జిట్ పోల్స్ అవన్నీ తెలుసుకోవడానుకున్నారని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది? అంటే యాక్చువల్లీ మల్టిపుల్ రీజన్స్ అండి. ఇట్స్ నాట్ అబౌట్ అంటే ఒక క్వాలిటీ కోసం పుష్ చేసింది. అంటే ఇప్పుడు మనం చూస్తే దీనికి డిఐ కేరళలో అవుతుంది, కింగ్ ఆఫ్ కోతాకి డిఐ చేసిన వాళ్ళు. సౌండ్ ఎఫెక్ట్స్ చెన్నైలో అవుతుంది. రీసెంట్గా అంటే ఆవేశం సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆవేశం ఇప్పుడు తగ్ లైఫ్ కమల్ హాసన్ గారు అది చేసే ఆయన. సో క్వాలిటీ కోసం పుష్ చేస్తున్నప్పుడు ఇట్లా కొద్దిగా క్వాలిటీ కోసం పుష్ చేసిందే. అట్ ద సేమ్ టైం మరి చూస్తే కనుక 31st ఐ మీన్స్ June 1st మనకి ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి, June 4th రిజల్ట్స్ కూడా ఉన్నాయి, ఎలక్షన్ రిజల్ట్స్. ఇవన్నీ కన్సిడర్ చేసుకొని పుష్ చేసింది. సుధీర్ గారు, మైసెల్ఫ్ హేమమాలిని. సో టైటిల్ చూస్తే హరోం హరాలో మన కుమారస్వామి గారిది శూలం ఉంది. అండ్ సినిమా చూసినంతసేపు కూడా అందులో మీ పేరు ఒకటి సుబ్రహ్మణ్యం అని లింక్ ఉంది. అండ్ మీరేమో గన్స్ మేకింగ్ ఉంది. సో ఇందులో మీ ఎంటైర్ స్టోరీలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఏదన్నా లూప్ ఏమన్నా ఉందా, కథలో అలా ఏమన్నా ఉందా? డైరెక్టర్ గారు ఉంది, డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తే బెటర్. సో బేసిక్గా సుబ్రహ్మణ్య స్వామి గాడ్ ఆఫ్ వార్ అండి, మీకు తెలుసుంటాయి. సో దేవతలందరినీ ఆయన లీడ్ చేస్తాడు. సో మా సినిమాలో మా సుబ్రహ్మణ్యం కూడా ఫైట్ చేస్తాడు. సో దాంతోపాటు చాలా శుభాలు కూడా చేకూరుస్తారు కదా సుబ్రహ్మణ్య స్వామి. మీరు అబ్జర్వ్ చేశారంటే రామాయణ యుద్ధం జరుగుతున్నప్పుడు రాముడికి సపోర్ట్ చేసింది సుబ్రహ్మణ్య స్వామి. సో మంచి వాళ్ళ కోసం నిలబడతాడు. ఆ క్యారెక్టర్లో దేవుడు ఉంటాడు, యుద్ధం చేయాల్సినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి యుద్ధం చేస్తాడు. సో మా సుబ్రహ్మణ్యం లాగా, లైక్ మా సుధీర్ గారు చెప్పినట్టు. సో మొత్తానికి మీ సుబ్రహ్మణ్యం గారు మంచివారు, యుద్ధం చేయాల్సినప్పుడు యుద్ధం చేస్తారు. యుద్ధం మామూలుగా చేయరు, చాలా పెద్దగా చేస్తారు చేస్తే. అదే సో సుధీర్ గారు, సో ఇప్పుడు దాకా చేసుకున్నవన్నీ చూస్తే అందరూ కూడా మిమ్మల్ని అంటున్నారు అండర్ రేటెడ్ అని చెప్పి, ఇలా అని చెప్పి చాలా అంటూనే ఉన్నారు. సో ఈ కథ
మీకు ఎంత సక్సెస్ తీసుకొస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఏమోండి చూద్దాం. అంటే ఫ్రాంక్లీ నాకైతే అవుట్పుట్ చాలా బాగా నచ్చింది. అసలు నో సెకండ్ థాట్స్ ఓవర్ దేర్. ఇంత స్కేల్లో ఇలా అచీవ్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ థింగ్. అంటే నేను ఫస్ట్లో కూడా చెప్పాను, నా కృష్ణ గారు ఎప్పుడు యాక్షన్ సినిమా చేయాలి అని చెప్పారు. సో నేను ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని, నాకు మంచి కథ రావట్లేదు, లేకపోతే కథ వస్తే నేను చేస్తాను. వస్తున్నాయి 1-2, బట్ ఐ వాజంట్ వెరీ కాన్ఫిడెంట్. అంటే నేను ఎప్పుడు కమర్షియల్ సినిమా ఏ సినిమా అటెంప్ట్ చేసినా, యాక్షన్ డ్రామా ఏ సినిమా అటెంప్ట్ చేసినా ఒకటి మాత్రం మైండ్లో పెట్టుకున్నా, హీరో అనే వ్యక్తి కథలోంచి పుట్టాలి. ఫస్ట్ నుంచి ఏదో 10 మందిని కొట్టేయడం కానీ, లేకపోతే అందరూ నువ్వు గొప్ప అని పొగట్టడం అట్లా పెట్టకుండా హీరో అనేవాడు కథలో నుంచి పుట్టాలి. సో అలాంటి సినిమా ఏదో అనిపించింది ఇది. అండ్ మనం ఎంత కమర్షియల్ సినిమా చేసినా ఒక చిన్న అథెంటిక్ వరల్డ్ అనేది కనిపించాలి. ఇప్పుడు కుప్పం అనేది చాలా అథెంటిక్గా ఉంటుంది. ఆ లాంగ్వేజ్, ఆ యాస మాట్లాడేదని కానీ. అదే లాంగ్వేజ్ గురించి అన్నారు కదా, దీనికోసం ఏమైనా స్పెషల్ వర్క్షాప్స్ ఏమైనా చేశారా? కష్టపడ్డారా లాంగ్వేజ్ని ఆ మోడ్యులేషన్ తీసుకురావడానికి? లేదా, నాకు చాలా ఈజీగా వచ్చింది. అంటే ఈజీ అంటే కొద్ది వర్క్ అయితే చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఇలా మాట్లాడేసి ఏంటంటే మాట్లాడగలను, బట్ దానిలో తప్పులు ఉండొచ్చేమో. కాకపోతే ఏదైనా డైలాగ్ ఉన్నప్పుడు తను రికార్డ్ చేసి పంపించేవాడు. దట్స్ వాట్ ఐ యూస్ టు డూ పాత సినిమాల్లో అయినా సరే. నాకు లక్కీగా ఏమైందంటే, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉండేవాడు, స్పోర్ట్స్ హాస్టల్లో. ఆ స్పోర్ట్స్ హాస్టల్లో అన్ని ఏరియా వాళ్ళు ఉండేవాళ్ళు. రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి ఉండేవాళ్ళు, గోదావరి జిల్లా నుంచి ఉండేవాళ్ళు. సో వాళ్ళతో ఇంటరాక్షన్ వలన నాకు ఇదేమీ పెద్ద కష్టంగా అనిపించలేదు. కొద్దిగా నేను లైట్గా కొద్దిగా ఎఫర్ట్ పెడితే వచ్చేసింది. సుధీర్ బాబు జ్ఞానసాగర్ గారు, హాయ్, ఐఎమ్ బబితా ఫ్రమ్ బిగ్ టీవీ. మీ కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత అడగాలనిపించలేదు, బట్ స్టిల్ నేను అడుగుతాను. ఈ మధ్యకాలంలో చూసిన సినిమాలు ట్రైలర్ సూపర్ హిట్, చాలా బాగుంది. అదే ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ. అయితే ట్రైలర్స్ చాలా బాగుంటున్నాయి, కానీ సినిమాకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వీఆర్ వెరీ డిసప్పాయింటెడ్. కాకపోతే వన్ ఆఫ్ ద పర్టికులర్ ఎలిమెంట్ ఏవైనా ఉంది ఈ సినిమాలో, సో ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలుగుతుంది అని అంటే ట్రైలర్ చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ వీ వాంట్ టు హియర్ యూ ఫ్రమ్ యూ. ఓకే, మీకు చాలా ఎలిమెంట్స్ తీసుకెళ్తారు సినిమా నుంచి, అలా చెప్పాలంటే. సో బేసిక్గా ఈ సినిమా ఎండ్ అవడమే ఒక హైలో ఎండ్ అవుతుంది. మీరు అదే వైబ్లో సినిమా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక మీకు అనిపిస్తుంది ఏదో చూసి వచ్చాను, చాలా బాగుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్తే ఇది అంటే ఇంకొక ఓవర్ కాన్ఫిడెన్స్ అది కాదండి, లిటరల్గా నమ్మకం వచ్చి. లిటరల్గా ఏంటంటే మేము చాలా కష్టపడ్డాం, చాలా ఎఫర్ట్స్ పెట్టాం. లిటరల్గా ఎఫర్ట్స్ పెడతారండి, ఎవరి కోసం పెడతాం? మా కోసమే పెడతాం మేము. సో బాగా వచ్చింది సినిమా. సో మేమందరం వెరీ కాన్ఫిడెంట్. ఫైనల్ అవుట్పుట్ అందరూ చూసేశారండి, నేను ఒకనే కాదు. ఇప్పుడు నేను ఒకటే ఎయిటింగ్ రూమ్లో చూసి బాగుంది లేదు, అందరూ చూసేశారు సినిమా. సో ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. ఇప్పుడు ఏం కొత్తగా చేసేది ఏం లేదండి, సినిమా అందరికీ నస్తుంది పక్క. జూన్ 14 నుంచి మీరు చూస్తే మీకు కూడా నస్తుంది పక్క. సక్సెస్ మీట్లో కలుద్దాం. షూర్ అండి, థ్యాంక్ యూ. సుధీర్ గారు, హలో అండి. హలో. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఆఫ్ TFI. అయితే ఇప్పుడు దాము గారు కూడా అన్నట్టు యు ఆర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అని అయితే అంటున్నారు. సో మీరు ఇది కాంప్లిమెంట్గా తీసుకుంటారా, ఎట్లా తీసుకుంటారు? ఎలా తీసుకుంటారు మీరే చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇన్ ఎ వే ఐ టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ థింగ్ అండి, బికాజ్ దే ఆర్ లుక్ అంటే మన సైడ్ నుంచి ఇంకా బాగా బెటర్ సినిమాలు వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న ఫీలింగ్లో వెళ్ళాలి. ఇన్ ఎ వే ఇట్స్ అ పాజిటివ్ థింగ్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, మీకు కామన్గా ప్రతి ఒక్క హీరోకి ఫ్యాన్స్ ఉన్నారు, అట్లా ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మీకు ఫ్యాన్స్. సో అందులో ప్రభాస్ గారి ఫ్యాన్స్ మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అందులో వాళ్ళు స్పిరిట్లో మీ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దాని గురించి ఏమైనా డిస్కషన్స్ జరుగుతున్నాయా? నా ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైపోయి ఉంటుంది. లేదండి, అసలు మీరు చెప్పేవారు నాకు అదే జస్ట్ మీ సైడ్ నుంచి ఏదైనా కన్వే అవుతుంది? నా వరకు అయితే ఏం రాలేదు. సందీప్ రెడ్డి గారితో కూడా 3-4 డేస్ క్రితం మాట్లాడాను, ఆయన కూడా ఏం చెప్పలేదు. సుధీర్ బాబు గారు, ప్రమోషన్స్లో భాగంగా ఒకటి కాంటెస్ట్ స్టార్ట్ చేశారు కదా, ఆ కాంటెస్ట్కి రెస్పాన్స్ ఎలా ఉంది? లాటరీ ఎప్పుడు తీయబోతున్నారు? మిస్డ్ కాల్ కాంటెస్ట్. కాంటెస్ట్ అనౌన్స్ చేసింది, అది ఫేజ్ వైజ్లో తీస్తాం. ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ అయ్యాను కదా, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలనేది పెడతాం అనమాట. దాని తర్వాత అది అప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రిలీజ్ అప్పుడు ఒకటి ఇవ్వడం జరుగుతుంది, మిగతా ఇవ్వడం జరుగుతుంది. 3. సార్ సుధీర్ బాబు గారు, ఇప్పుడు వాళ్ళకి మెసేజ్ ఎవరైతే రిజిస్టర్ అయ్యారో కాంటెస్ట్లో వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. ఇంకో మేబీ ఇవాళ రేపు ఒక మెసేజ్ వెళ్తుంది వాళ్ళకి, చాలా ఈజీగా అర్థమవుతుంది ఏం చేయాలనేది. ఏదని లేదు చేయొచ్చు, రిలీజ్ వరకు ఉంటుంది. సుధీర్ బాబు ఒక ప్రైజ్ అయితే వెళ్ళిపోద్ది, ఒక బిఫోర్ ద ప్రీ రిలీజ్ ఈవెంటే ఒక ప్రైజ్ వెళ్ళిపోద్ది, మిగతాయి మాత్రం రిలీజ్ అప్పుడు వెళ్తాయి. సార్ సుధీర్ బాబు గారు, రీసెంట్ టైంలో ఇలాంటి ట్రైలర్
మేము చూడలేదు, ఎందుకంటే అంత బాగుంది. సినిమాటోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, ఒకదాన్ని ఒకటి డామినేట్ చేస్తూ అథెంటిక్ డైలాగ్స్ కావచ్చు, మీరు చెప్పిన విధానం కావచ్చు, అంత బాగుంది. అయితే ఇలాంటి కథని స్టోరీగా చెప్పినప్పుడు డైరెక్టర్ మీద నమ్మకం మీకు ఎలా? ఎందుకంటే అంతకుముందు ఆయన చేసిన సినిమా ఒక లవ్ స్టోరీ, ఇలాంటి ఒక బిగ్ స్కేల్ సినిమాని ఎలా నమ్మారు ఆ డైరెక్టర్ని? ఫ్రాంక్లీ నేను చాలా రిస్క్ తీసుకున్నాను ఈ సినిమాకి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. అండ్ ఈరోజు అవుట్పుట్ చూసుకొని ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను నాకే తెలియదు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ ఫీల్ డీప్ ఇన్సైడ్ కృష్ణ గారు నాతో చేయించారు ఇది అన్న ఫీలింగ్ అయితే నాతో ఉంది. బట్ టు బీ వెరీ ప్రాక్టికల్లీ ఆన్సర్ చేయాలంటే మీ క్వశ్చన్ని, సెహరీ అనేది అతని కథ కాదు సార్, వేరే ఎవరో కథ ఆయన డైరెక్ట్ చేశారు. ఇదైతే ఈయన ఒరిజినల్. ఆయన చెప్పేటప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇందాక ట్రైలర్ చూసినా సరే కుప్పం యాసలో ఉంటుంది అనమాట. చూస్తుంటే ఈయన కుప్పం నుంచే ఉన్నాడు, కుప్పం నుంచే పెరిగి వచ్చాడు అనమాట. చాలా యాడ్ ఫిల్మ్స్ చేశాడు. సో చేయగలడు అన్న నమ్మకం అయితే వచ్చింది. ద రిస్క్ ఇఫ్ ఐ హావ్ టేకన్ ఇస్ ద టీమ్. అంటే టీం కూడా చాలా, ఇప్పుడు ఫస్ట్ టైం కెమెరా, ఐ మీన్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్, థర్డ్ ఫిల్మ్ సెకండ్ ఫిల్మ్ కెమెరామెన్. సో ఐ జస్ట్ రిస్క్ తీసుకున్నాం. బట్ ఏంటంటే చాలా హెవీ బడ్జెట్స్ అవసరం ఉంటుంది. ఒకవేళ మనం పెద్ద టెక్నీషియన్స్ తీసుకుంటే హెవీ రెన్యూమరేషన్ ఇచ్చి మళ్ళీ సెట్లో తీయాలంటే దిస్ అ రిస్క్ దట్ వీ హ్యావ్ టేకెన్ బికాస్ ఈ సినిమా ఇస్ అ బిగ్ బడ్జెట్ ఫిల్మ్. సో రెన్యూమరేషన్ దగ్గర కూడా స్పెండ్ చేసామంటే మనం ఫైనల్గా స్క్రీన్ మీదకి వచ్చేటప్పటికి ఏమైనా మిస్ అవుతాము, స్పెండ్ చేయలేము ఎనఫ్ అని చెప్పి అనుకుని రిస్క్ తీసుకున్నాం. బట్ లక్కీలీ they are extraordinarily talented. Everybody whoever we've picked are gold for us. They've given back gold to us. Evaraina sare, you would say the cameraman, the art, the music director నాకు ఇంత ముందు చేసాం కానీ ఇలాంటి కమర్షియల్ సినిమాని చేయగలరా అనేది ఇప్పుడు చూడలేదు మనం. ఎక్కడో ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. వీఆర్ లక్కీ అని చెప్పొచ్చు అండి, ఫ్రాంక్లీ చెప్పాలంటే. సుధీర్ గారు చెప్పండి. సార్, ఇది మీరు దీని గురించి చాలా రీసెర్చ్ చేశారు. అట్ ద సేమ్ టైం మీరు ఇంకో మాట చెప్పారు ఏంటంటే ఫస్ట్ చెప్పింది ఒకరికే స్టోరీ చెప్పాను, ఒకే హీరోయిన్ చెప్పాను, ఒకే ప్రొడ్యూసర్ కూడా అండి, అంతా ఒకలే చెప్పారు. ఒకలే. ఏంటి వై సుధీర్ బాబు గారు, వై మాల్విక శర్మ అంటే చెప్తారు మీరు అంటే వాళ్ళకే ఎందుకు? ఓకే అండి, బేసిక్గా ఏంటంటే ఇందాక ఎవరైనా అండర్ రేటెడ్ అని చెప్పారు చూసారా. ఏంటంటే ఐ లవ్ మై హీరో అండి. బేసిక్గా నాకు కనుక ఒక అన్నయ్య ఉండి అతనికి సరైన సినిమా పడలేకపోతే నేను డైరెక్టర్ అయిపోతే ఇదే సినిమా చేస్తాను. సో అదే సుధీర్ గారి కోసం నేను ఆలోచించా, రాశా, తీసా. సుధీర్ గారు అట్లే మలయాళ టెక్నీషియన్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారని చెప్పారు. ఎందుకు అక్కడికి వెళ్ళాల్సిన, వాళ్ళతో చేయాల్సిన? లేదు బేసిక్గా మలయాళం టెక్నీషియన్స్ అంటే సో డిఏ అక్కడ జరుగుతుంది, ఒక్కొక్క చోట ఒకటి జరుగుతుంది. రీజన్ ఏంటంటే వీఆర్ వెరీ చూసీ అండి. లైక్ మేమందరం మాకు వైబ్ మ్యాచ్ అయ్యే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాం, లైక్ డిఓపి, లైక్ మ్యూజిక్ డైరెక్టర్, లైక్ ఎడిటర్. సో నాకు అలా మ్యాచ్ అయ్యే వాళ్ళతోనే చేయాలనుకున్నా. ఇట్స్ మై కాల్. మా ప్రొడ్యూసర్ గారు లిటరల్గా నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఇనవే లిటరల్గా వాళ్ళ కోఆపరేషన్తోనే నాకు జరిగింది. ఎందుకంటే నేను ఎవరిని అడిగిన నో చెప్పలేదు. చాలా పెద్ద కాల్ తీసుకున్నట్టు యాక్చువల్లీ మేము గారు. యాక్చువల్లీ ట్రైలర్ చూస్తే గన్ మేకింగ్ అండ్ యాక్షన్ ఈ రెండే కనిపిస్తున్నాయి. కంటెంట్ ఏంటి? అదండి కంటెంట్. రెండిట్ల మీద నడిపిస్తారా? అంటే ఆ రెండు ఉంటే 2.5 గంటల సినిమా తీయలేం కదండి. డెఫినెట్గా ట్రైలర్ లో ఎందుకు చూపించలేదని ఇప్పుడు అవన్నీ చూపిస్తే మీరు నేను ఒక సీన్ చూపించాలంటే ఒక 10 మినిట్స్ సినిమా సీన్ చూపించాలండి. 10 మినిట్స్ మీకు చూపించలేం కదా. డెఫినెట్గా ఇట్ టేక్ సమ్ టైమ్ టు ఎస్టాబ్లిష్ ఎమోషన్స్. సో ఇప్పుడు నేను ఏంటంటే మీకు చూపించి ఇంట్రడక్షన్ సీన్ ఇది, ఫాదర్ది సన్ది సీన్ ఇది అని చూపించాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్. ఆ టైం మీరు నాకు ఎవరు, సో బేసిక్గా మన వాళ్ళు కూడా మాకు ఎవరు. సినిమా చూడండి, డెఫినెట్గా మీకు ఫస్ట్ 10 మినిట్స్లో సినిమా హుక్ అయిపోతుంది అండ్ యూ విల్ లవ్ ఇట్. సుధీర్ గారు, సో అంటే మీరు ఫస్ట్ మూవీ తీస్తున్నారు కదా, ఫస్ట్ డైరెక్టర్. సో ఎందుకు ఇంత సో మీరు ఇంత పెద్ద మూవీని తీసుకొచ్చారు అంత భారీ బడ్జెట్లో. సో అంత కాన్ఫిడెంట్ ఎట్లా వచ్చింది? అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాగర్ ఇప్పటి నుంచి కాదు, ఆల్మోస్ట్ లైక్ 5 years నుంచి ఫ్రెండ్. సో తను బేసిక్గా ఫస్ట్ ఫిలిం చూసేటప్పుడు సెహరీ నుంచి నాకు తెలుసు. సో అప్పుడు సెట్లోకి వెళ్ళేటప్పుడు తన వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ నాకు తెలుసు. నా డౌట్స్ తను క్లారిఫై చేయాలంటే ఇంకంతే అది. సో నేను ఇచ్చిన ఏ డౌట్ అయినా లైక్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే తను ఏదో ఒకటి ఐడియాతో వస్తాడు. సో నాకు ఆల్మోస్ట్ ఆ 5 years జర్నీలో సో ఇట్ ఈస్ వర్త్ నాకు అనిపించింది. వీ కెన్ కీప్ ఇన్వెస్ట్మెంట్ ఈ మూవీలో. సో ఆ ధైర్యంతో నేను వెళ్ళాను. ఇప్పుడు అది వర్త్ అని కనిపిస్తుంది. ఆ ట్రైలర్ కూడా చూశారు కదా. సో అది నా ధైర్యం. సో అయితే స్టోరీ చెప్పిన తర్వాత 3 years గ్యాప్ తీసుకుని కాల్ చేశారన్నారు. ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? ఆలోచించుకోవాలి కదండి. సుధీర్ గారు హియర్.
సార్ బేసిక్గా లాస్ట్ ఒక 6 years నుంచి ఈ బ్యాక్డ్రాప్లో వస్తున్న సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వసూలు క్రియేట్ చేస్తున్నాయి. సో అందుకనే ఇది సెలెక్ట్ చేసుకున్నారు. లైక్ పుష్ప అది ఒక గంధం స్మగ్లింగ్ది, సో కేజీఎఫ్ వచ్చి ఒక బంగారం, అండ్ ఇది గన్స్. సో వీటిని ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారని చూస్ చేసుకున్నారా? లేదు, అట్లా చూస్ చేసింది కాదండి, అట్లా డెఫినెట్గా కాదు. నాకు కథగా నచ్చింది. అవి ఒకవేళ ట్రెండ్లో ఉన్న లక్కీలీ ట్రెండ్లో ఉంది అంతేగాని మరి నాకు కథగా ఇది అంటే ఐ నెవర్ ఫాలోడ్. ఇప్పుడు మీరు చూసుంటాను ఎంటైర్ కెరీర్లో కూడా ఐ నెవర్ ఫాలోడ్ ఒక ఇది వార్తని చెప్పని తీయడం అనేది కరెక్ట్ కాదండి. బికాస్ ఒక సినిమా ప్రాసెస్ అనేది ఒక టైం పడుతుంది, 1 year అలా ఎక్కువ పడుతుంది టైం. సో ఆ టైం లోపల ట్రెండ్ పడిపోతే సో యూ హ్యావ్ టు జస్ట్ బిలీవ్ ఆన్ యువర్ సబ్జెక్ట్ వాట్ యూ హ్యావ్. సో అట్లా చేసింది. ఓకే, ఇప్పటి వరకు మీ కెరీర్లో రిలీజ్ అయిన ట్రైలర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ ఇది. ఫస్ట్ Thank you so much. అండ్ మాల్విక గారు, సో వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్, వెదర్ రెమ్యునరేషన్ ఆర్ క్యారెక్టర్? Honestly, I don't think I chose this character. This character chose me. And to be honest, it takes a lot of guts to get an actor, like an actress from completely different, like I speak Hindi, my mother tongue is Hindi. So getting a North Indian girl playing a character which is Kuppam based, it honestly takes a lot of confidence and guts, which I think this team had. And I'm thankful for that because I don't think it's very easy for us, like for actors like me, to get such roles because people don't have that kind of confidence in us if we'll be able to play this character or if we'll be able to pull this off. So I think this character chose me and I'm thankful for that. సుధీర్ గారు ఇక్కడ అయితే కృష్ణ గారు కళ అని చెప్పారు కదా, మీరు ఒక యాక్షన్ మూవీ చేయడం అనేది. సో ప్రీ రిలీజ్కి మహేష్ గారు ఏమైనా వస్తారా? చూద్దాం, ఇంకా అడగలేదు. ఇఫ్ ఈస్ ఫ్రీ విల్ కమ్. ఇంత పెద్ద సినిమా అట్లాంటి స్టార్ ఒకరు వస్తే ఇంకా సినిమాలు వేస్తుంది కదా. యా డెఫినెట్గా ఐల్ ట్రై. సుధీర్ గారు హాయ్, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పీసీ. సో స్టార్టింగ్ నుంచి మేము మూవీస్ చూసుకుంటే ప్రతి క్యారెక్టరైజేషన్కి ఒక యూనిక్నెస్ అనేది ఉంటుంది. అండ్ మీరు స్పెషల్గా కాన్సెప్ట్స్ విన్నప్పుడు కానీ స్టోరీస్ విన్నప్పుడు కానీ మిమ్మల్ని ఎక్కువగా ఎంగేజ్ చేసే పాయింట్స్ ఏంటి? అంటే మీరు స్టోరీ ఒప్పుకోవడానికి మిమ్మల్ని ఎక్కువగా ఎంతూజియాస్ చేసే పాయింట్స్ ఏంటి ఒక కథ వింటున్నప్పుడు? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నేను చేసినా చేయకపోయినా ఈ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోని వెళ్ళి చూస్తానా, ఆ పాయింట్లో ఆలోచిస్తాను. యాజ్ అన్ ఆడియన్స్గా అలా కూర్చొని ఆలోచించడం ట్రై చేస్తాను. అండ్ సెకండ్ దాని తర్వాత వస్తుంది ఏంటంటే కెరియర్కి హెల్ప్ అవుద్దా, ఇస్ ఇట్ ద రైట్ టైం. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సినిమాలు మనం చేయకపోవడమే బెటర్. అది హిట్ అవ్వచ్చు కానీ మనం చేయకూడదు, ఎందుకంటే ఆ టైంకి ఆ కెరియర్లో ఆ టైంకి ఆ సినిమా చేయకూడదు. మనం ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారని ఆ టైప్లో ఉంటాయి. సో బేసికలీ ఐ లుక్ లైక్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఇలాంటి దానికి మనం వెళ్తానా యాజ్ ఎవరు చేసినా సరే ఇలాంటి సినిమాకి. దట్స్ మై ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ వన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకే సార్, సుధీర్ గారు. సో బేసికల్గా మీది అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో ఎప్పుడైనా మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? హోప్ఫుల్లీ చూద్దామండి. ఐ వాంట్ టు డూ ఆల్సో. ఎవరైనా కరెక్ట్గా కథ రాస్తే ఆయనకి సూట్ అయ్యేది, అట్ ద సేమ్ టైం నాకు సూట్ అయ్యేది, ఇద్దరు కలిసి చేయడానికి. చాలామంది ఫస్ట్ సినిమా నుంచి అడుగుతూనే ఉన్నారు. లెట్స్ సీ, నెక్స్ట్ 2 years అయితే ఉండదు కదా, దాని తర్వాత చూద్దాం. డైరెక్ట్ గారు ఇది ఒక ఈ ట్రైలర్ చూస్తే కనుక ట్రైలర్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. ఒక నక్సలైట్ నాయకుడి కథలాగా కనిపిస్తోంది. తెలుగులో ఒక నక్సలైట్ నాయకుడు చిన్న పిస్టల్ నుంచి రాకెట్ లాంచర్ వరకు తయారు చేశాడు, మీకు తెలుసా? అంటే మీరు దీన్ని లేదా డాక్యుమెంటరీ నేను చూశానండి, బట్ డెఫినెట్గా ఇది కాదు. ఓకే, అంటే మీరు గన్ తయారు చేయడం కోసం చాలా దూరం వెళ్ళడానికి ట్రై చేశాను చెప్పారు కదా, అయినప్పుడు ఆయన కలిసారా? నో లేదు, కలవలేదండి. నేను ఆయనది వీడియోస్ చూశాను అండ్ నేను ఆర్టికల్స్ చాలా చదివాను ఆయన గురించి. సో కాకపోతే నేనేమనుకున్నానంటే ఒకటే కథ కాదండి. మేడం అడిగారు ఇందాక, అదొకటే కథ కాదు, అదొకటే పెడితే నేనేదో సింగిల్ జాన్రా ఫిల్మ్ చేయాలి, దట్ బిలాంగ్స్ టు హాలీవుడ్ జాన్రా. వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియన్ ఫిల్మ్, ఇండియన్ ఫిల్మ్ జాన్రా మల్టిపుల్ థ్రెడ్స్ యాడ్ చేయాలి. సో ఆ సిచ్యువేషన్లో నాకు డెఫినెట్గా అది వర్కౌట్ అవ్వదండి. సో యాడ్ మెనీ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిల్మ్, అది డెఫినెట్గా మాస్ ఆడియన్స్కి ఎక్కుతాయి. సుధీర్ గారు, ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలోనే లేదని ఉందా ఒక మాట అన్నారు మీరు, చాలా పెద్ద బ్యాక్డ్రాప్. ఇలాంటి బ్యాక్డ్రాప్తో ఇలాంటి బ్యాక్డ్రాప్తో ఇప్పుడు దాకా ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ సినిమా ఇలాంటి బ్యాక్డ్రాప్లో రాలేదు. మెయిన్ ప్రొటాగనిస్ట్ వచ్చి ఒక ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్, అతనే సొంతంగా స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు
ఇలాంటి కథను పాన్ ఇండియన్ ఆడియన్స్ చూపిస్తే బెటర్గా ఉంటుంది కదా, ఆ వైపు ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ ఆఫ్టర్ చూద్దామండి. అంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలంటే ఫస్ట్ నుంచి చాలా ప్లాన్ చేయాలి, స్టార్టింగ్ పాయింట్ నుంచే. మేబీ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ కెన్ స్టిల్ టేక్ ఇట్ టు బాలీవుడ్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. చైతన్య భరత్ సార్, ఇది ఈ సినిమా చాలా వరకు ఈ మధ్య చాలా సినిమాలకి ఎండింగ్లో ఒకటి చూస్తున్నాం రెగ్యులర్గా, శివం కార్డుకు బదులుగా సీక్వెల్ అని చూస్తున్నాం. ఈ సినిమాకి ఏమైనా, ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే ఆ స్కోప్ కనిపిస్తుంది. ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, ఏమైనా ఉందా? ఉంది కానీ సినిమాలో వేయట్లేదు. అది మీకు చెప్పడమే. ఆలోచన ఏమైనా ఉందా? ఆలోచన డెఫినెట్గా ఉంది, ఎక్కడ మేము మెన్షన్ కూడా చేయట్లేదు. ఆలోచన అయితే ఉంది. డైరెక్ట్గా స్టోరీ లైన్ ఏమైనా రెడీగా ఉంది, దానికి సంబంధించి ఏమన్నా? అదే సార్ చెప్పినట్టు రెడీగా ఉంది కానీ నేను చెప్పట్లేదు, ఎందుకంటే మీమ్స్ నేను కూడా చూస్తానండి బాగా సోషల్ మీడియా. సో అందరినీ అమ్మ ఇంకో క్రింజ్ రెడీ అయిందంటారు. సో నేను దాంతో పడాలనుకోవట్లేదు. సో సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది సీక్వెల్ కావాలని, సో అప్పుడు ఇచ్చేస్తా. సుధీర్ చైతన్య భరత్. హాయ్ సార్. హలో. ట్రైలర్లో ఇది బాగుంది, బ్యాక్ డ్రాప్ బాగుంది, కానీ బీజిఎంకి అంటే 80s బ్యాక్ డ్రాప్ ఉంది కదా. సో దానికోసం మీరు ఏదైనా స్పెషల్ కేర్ అని తీసుకుంటున్నారా? అంటే బ్యాక్ డ్రాప్ లేదంటే నార్మల్ బీజిఎం రెగ్యులర్? యాక్చువల్లీ నేను జనరల్గా ఎలా ఆలోచిస్తానంటే, ఒక కామన్ మ్యాన్గా సపోజ్ ఒక న్యూ ఏజ్ పర్స్పెక్టివ్తో ఉన్న ఒక యూత్ అవ్వచ్చు, లేకపోతే 40s కింద లోపల ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఇలా జనరల్గా ఎలా ఉంటుందంటే చూస్తున్నప్పుడు మనం ఆ నాస్టాలజిక్ వైబ్కి వెళ్ళడానికి వాళ్ళకంటూ ఆ కైండ్ ఆఫ్ మూవీస్ ముందు చూసి ఉండరు. సో ఇక్కడ ఛాలెంజింగ్ టాస్క్ మ్యూజిక్ కంపోజర్గా నేను ఎలా ఆలోచిస్తానంటే, ఒక మూవీని 80sలో చూపించినంత మాత్రాన దాన్ని 80s పర్స్పెక్టివ్తో కన్సీవ్ చేసుకోవడానికి ఆడియన్స్ పర్స్పెక్టివ్తో, మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ పర్స్పెక్టివ్తో ఇలాగే ఉండాలి అని ఏమి స్పెసిఫిక్గా ఉండదు. సో దాన్ని ఆ 80s కైండ్ ఆఫ్ టోనాలిటీ, రెట్రో కైండ్ ఆఫ్ టోనాలిటీ కొన్ని ఇన్కాపరేట్ చేస్తూ, అట్ ది సేమ్ టైం ఇక్కడున్న ఇప్పుడున్న యూత్ కానీ కనెక్ట్ అవ్వాలి అంటే ఆ మల్టిపుల్ పర్సనాలిటీ ఆ రెండు బ్లెండ్ చేస్తేనే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు న్యూ ఏజ్ కంపోజర్స్ కూడా అలాగే చాలా వరకు ట్రై చేస్తున్న అటెంప్ట్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు ఇప్పుడు అనిరుద్ధ్ చూస్తున్నా కూడా అందరూ చూస్తున్నది ఆ నాస్టాలజిక్ వైబ్ని కొత్త రకంగా చూపిస్తున్నారు. అంటే అప్పుడున్న ఆడియన్స్ ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్తో ఎలా ఉంటారని తెలియదు కాబట్టి ఇప్పుడు యూత్కి ఆ పర్స్పెక్టివ్తో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సార్ ఆలోచించారు. సాగర్ గారు సార్, ట్రైలర్ చూస్తే ట్రైలర్ అనుకుంటున్నాను, చెప్తున్నాను, గన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ అన్నట్టు చేశారు. అంటే స్క్రాప్ తీసుకొచ్చి గన్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అని. సో ఇది సెన్సార్ వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ ఉండొచ్చు కదా, అంటే సొసైటీకి సెన్సార్ అయిపోయిందండి సినిమా. సెన్సార్ అబ్జెక్షన్ ఏం చెప్పారు? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందండి? అదిరిపోయింది, సినిమా అదిరిపోయింది. సుధీర్ బాబు గారు. సార్, ఒక షార్ట్ చూస్తే జమదగ్ని వెనకాల అగ్నిపర్వతం ఉంది, దాని రిఫరెన్స్ ఏదైనా చేశారా, లేకపోతే దాని రిఫరెన్స్ ఏం తీసుకున్నారా మీరు ఆ ఫైట్ సీక్వెన్స్కి? జమదగ్ని అంటే అగ్నిపర్వతం. మీరు సినిమా చూడాలండి. సుధీరన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇంతకు ముందు మీరు చాలా సీక్వెన్స్ చూసి విన్నాను, చాలా స్టోరీస్ అన్నారు, బట్ ఇది ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ కీ పాయింట్ అనే ఒకటి ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ అయిన పాయింట్ ఏమైనా ఉందా? అంటే రెండు చెప్తాను. ఒకటి బ్యాక్ డ్రాప్ ఇస్ వెరీ ఫ్రెష్, కథ నాకు నచ్చింది. ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఎప్పుడు తెలుగులో సినిమా రాలేదని నా ఫీలింగ్. అండ్ అదే హీరో అనేవాడు నేను కమర్షియల్ సినిమా చేసినా సరే హీరో అనేవాడు కథలోంచి పుట్టాలని ఎప్పుడు ఐ బిలీవ్ దట్. సో అట్లా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఎంగేజ్ లో ఉంటారు మీరు. అండ్ ఈ మధ్యన చాలా తక్కువ, ఈ మధ్యన సినిమా అప్పుడే ఉంటానని చాలా మంది ఈ కంప్లైంట్ మధ్యన మహేష్ బాబు గారిది అండ్ మీ బాబుది పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి, సేమ్ మామకు తగ్గట్టు ఉన్నారని. వాళ్ళిద్దరు కాంబినేషన్లు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫస్ట్ వాడు లాంచ్ అవ్వండి సార్, ఇంకో 2-3 years అవుతుంది కదా, లాంచ్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం. ఫస్ట్ నేను నాదవ్వాలి కదా. అంటే ఫేస్ కట్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయని అంటారు. యా, మేబీ ఇన్ ఫ్యూచర్ ఉంటుంది డెఫినెట్గా. లెట్స్ సీ. సుధీర్ బాబు గారు ఇక్కడ. దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ యానివర్సరీ కూడా మీకు. థ్యాంక్ యూ. అండ్ మీరు పోస్ట్ పెట్టారు హ్యాపీ యానివర్సరీ మా లవ్ ప్రియా అని చెప్పి, ఫస్ట్ పెళ్లి చూపుల ఫోటో. మీ వైఫ్ది పెట్టారు కానీ మీది పెట్టలేదు. చాలా మంది కింద ఏంటి సుధీర్ బాబుకి ఎప్పుడు పెళ్ళి అయింది అని కూడా షాక్ అవుతున్నారు. సో ఏం చెప్తారు? ఐ మీన్ అప్డేట్ అవ్వమని చెప్పండి వాళ్ళని, కరెంట్ అఫైర్స్ చూడమనండి, ఇంట్లో లేకపోతే దాన్ని నేనేం చేయగలను. నేను ఎవరే దాయచట్లేదు, పిల్లలు ఉన్నప్పుడు కూడా బయటకు తీసుకొచ్చి అందరూ నేనే పరిచయం చేస్తున్నాను అందరికీ. అండ్ ఇంకోటి, అండ్ ఎప్పటి నుంచో అండ్ బయోపిక్ పుల్లెల గోపీచంద్ గారి బయోపిక్ మీరు యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. యా, దట్స్ దేర్, కానీ అది ఎప్పుడు ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలియదండి. ఇట్స్ సైన్ అయ్యి ఉంది. ఓకే. దే ఆర్ బాలీవుడ్లో ఒక స్టైల్ ఉంటుంది ఏంటంటే
ఇప్పుడు మన దగ్గర డైరెక్టర్ రైటర్ రాసుకొని తెచ్చుకొని హీ విల్ బీ డూయింగ్ ఇట్. అక్కడైనా ప్రొడక్షన్ హౌసెస్ రాయించి దాని తర్వాత ఒక డైరెక్టర్ని సెట్ చేసి, సో దిస్ అ బిగ్ ప్రాసెస్ ఓవర్ దేర్. జంగ్లీ పిక్చర్స్ అండ్ దే హ్యావ్ ది రైట్స్ రైట్ నౌ, సో విల్ సీ. అండ్ సుధీర్ బాబు గారు, మీరు క్రికెట్ కూడా చాలా బాగా ఆడతారు. పర్లేదండి. అండ్ మీకేమైనా ఉందా నేను ఒక క్రికెటర్ బయోపిక్లో యాక్ట్ చేయాలి అని? స్పోర్ట్స్ ఫిల్మ్ ఒకటి చేయాలని అయితే ఉంది ఎప్పటి నుంచో. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఒక ఫిల్మ్ చేశానంటే వీ హ్యావ్ టు డిరైవ్ యువర్ మన సొంత ఎక్స్పీరియన్స్ నుంచి ఏమైనా ఎమోషన్స్ డిరైవ్ చేసుకోగలిగితే కనుక అది బాగా పోర్ట్రే చేయగలం అని చెప్పి అనుకుంటాను. సో స్పోర్ట్స్ ఫిల్మ్ ఏదైనా చేయగలిగితే కనుక దేర్ ఆర్ సమ్ రియల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విచ్ ఐ కెన్, నేను బాగా పర్ఫామ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ ఫిల్మ్ మోస్ట్లీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ అవుతాయి. సో అట్లాంటివి ఏమైనా చేయాలని అయితే ఉంది. లెట్స్ సీ. సుధీర్ బాబు గారు, సుధీర్ బాబు గారు ఇక్కడ చెప్పండి కనిపిస్తుంది. కనిపిస్తుంది, ఓకే. సో ఇందాక మీ నైట్రో స్టార్ ట్యాగ్ అనేది తీస్తానన్నారు కదా, వీళ్ళు సుధీర్ బాబు ట్యాగ్ని అంటే వచ్చే కొత్త ట్యాగ్ని అలాగే కంటిన్యూ చేస్తారా? ఈ సినిమా నేను మీరు తీమన్నా తీలేరండి ఇంక తర్వాత. నేను పిల్ల పెడతాను ఇలా అని చెప్తే నేను అన్నాను, సినిమా హిట్ అయితే నేను పెట్టుకుంటా, హిట్ అవ్వబోదు మళ్ళీ అడగదు చేశాను. వాడైతే రాసేసాడు. అంత గట్టి ట్యాగా సార్? యా, అంటే ఫ్రాంక్లీ ఐ లైక్ ద ఫిల్మ్. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆడియన్స్ కూడా ఫైనల్ జడ్జెస్ కదా, సో ఐ లుకింగ్ ఫార్వర్డ్. చూద్దాం. డైరెక్టర్ గారు, మీరు మిమ్మల్ని చూస్తుంటే మాకు ఆర్జీవి గారు గుర్తొస్తున్నారు. మీ స్టైలు, మీ మాట్లాడడం ఏంటి అంటే ఇమిటేషన్ అలా? మీరు సెట్కి వచ్చి చూసారు అనుకోండి, పర్రమ ఇంకా బూతులు మామూలుగా రావు. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఇప్పుడు కొన్ని బూతులతో వస్తున్నాయి కనిపిస్తుంది కదా, డైలాగులు రాయాల్సిన అవసరం లేదు. ఇందాక అనిల్ గారితో డిస్కషన్, డైలాగులు రాయాల్సిన అవసరం ఉండదు, ఇంకా తిట్లే. పడి ఇప్పుడు హీరో అను విలన్ మాట్లాడుకోవాలంటే తిట్లే, టాప్ నాచ్ వెళ్ళిపోతాడు ఈయన. అలాంటిది రెగ్యులరైజ్ అయిపోయింది. సెన్సార్లు లేవంటే మాత్రం ఈయన ఇంకా బెస్ట్. ఆల్రెడీ డైలాగ్స్ బాగా నచ్చినాయి అనిల్ గారు చెప్తున్నారు, ఇంకా ఆయన బెస్ట్ అయిపోతారు దానిలో. సుబ్రహ్మణ్యం గారు, సార్ సుబ్రహ్మణ్యం గారు, సినిమా అంటే స్టార్ట్గా నార్మల్ స్టార్ట్ చేస్తుంటారు, తర్వాత అంటే హెవీ విజువల్ చూస్తే చాలా హైలీ ఉన్నాయి. సో బడ్జెట్స్ వారు మీకు ఎలా వర్కౌట్ అయింది? అంటే ఇప్పుడు కథ చెప్పినప్పుడు బడ్జెట్ అవుతుందని డైరెక్టర్ గారు చెప్పారు. సరే ప్రారంభిద్దాం అని ప్రారంభించాం. దానికి హీరో గారు కూడా ఓకే అన్నారు. బడ్జెట్ అవుతుంది సుబ్రహ్మణ్యం గారు, మీకు ఇంట్రెస్ట్ అని అంటే, మాకు ఇంట్రెస్ట్, మాకు సినిమా చేయాలి, మీతో ఫ్యాషన్ ఉంది మాకు అని చెప్పాం. మొదలెట్టాక 15 రోజులు ప్రారంభమయ్యాక అసలు ఫుటేజ్ ఎలా వచ్చిందని చూసుకున్నాం. అంటే బ్రహ్మాండంగా వచ్చింది ఫుటేజ్. ఇంకా అప్పటి నుంచి సాగర్ మీద నాకు బాగా నమ్మకం పెరిగింది. దానికి తోడు డిఓపి కూడా చక్కగా చేసేది. చివరిలో మొన్న వచ్చినప్పుడు బడ్జెట్ బాగా పెరిగింది. చివరిలో వచ్చినప్పుడు మన మూవీ చూసినప్పటికీ చైతన్య భారద్వాజ్ గారు నెక్స్ట్ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చారు. ఇంకా సినిమా మేము అదే ఈ మూవీ నేనే చేసానా, మేము క్లైమాక్స్ ఫైట్ ఇవన్నీ చూసి నాకు అనిపించింది, ఈ మూవీకి నేనైనా ప్రొడ్యూసర్లు మేమైనా, మా బాబు మేమే చేసామా అనిపించింది. చాలా బాగుంది. మాకు సినిమా డబ్బులు వచ్చినా లేకపోయినా పేరైతే వస్తుంది, ఈ సినిమా మంచి మూవీ చేసాము అని. థ్యాంక్ యూ. చైతన్య భారద్వాజ్ గారు, యు ఆర్ ద బెస్ట్ కంపోజర్ ఫర్ రొమాంటిక్ సాంగ్స్. సో ఈ సినిమాలో మేము ఇప్పటి వరకు అలాంటి టైప్ ఆఫ్ సాంగ్ వినలేదు. ఎందుకంటే మీ క్రెడిట్స్ మీద 100 మిలియన్స్లో ఉన్నాయి సాంగ్స్ కొన్ని. అంటే సినిమాకే మీ సాంగ్స్తో తీసుకొస్తారు ఆడియన్స్ని. సో అలాంటి సాంగ్స్ ఇందులో ఉన్నాయా? ఒకవేళ లేకపోవడానికి రీజన్ ఏంటి? అంటే ఫ్రాంక్ అయితే ఉన్నాయి, నెక్స్ట్ రాబోతున్నాయి ఒకటి. రెండోది నేను ఎలా అనుకుంటానంటే, ఒక మూవీ ఒక పాట అనేది రిజిస్టర్ అవ్వాలి అంటే అది మూవీతో ఫ్లోలోనే రిజిస్టర్ అయితేనే ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం లైఫ్ ఎక్కువ ఉంటుంది పాటకి ఎప్పుడు. నేను నమ్ముతా అది. సో ఈ మూవీ విషయంకి వస్తే, ఈ మూవీలో కైండ్ ఆఫ్ కలర్ ఎంచుకున్న కలర్, డైరెక్టర్ జ్ఞానసాగర్ గారు ఎంచుకున్న కలర్ కానీ అందులో పోర్ట్రే చేసిన విధానం, విజువల్ పర్స్పెక్టివ్తో ముందు నుండే కలర్ ప్యాలెట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్రోచ్లో మేము వర్క్ స్టార్ట్ చేసాం ఇన్ఫ్యాక్ట్. సో మ్యూజిక్ కంపోజరే ఇన్ఫ్యాక్ట్ ఒక డిఓపితో కానీ డైరెక్టర్తో కానీ ఎడిటర్తో కానీ కూర్చుని అందరూ డిస్కస్ చేసుకుంటూ అసలు ఎగ్జాక్ట్లీ ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ రాబోతోంది. ఎందుకంటే ఒక మూవీ కలర్ అనేది డిఫైన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ మ్యూజిక్ డీల్ చేస్తుంది. జనరల్గా ఒక మూవీ కలర్ ఇలా ఉంటుంది అని తెలియడానికి మ్యూజిక్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది.
సో నేను ఎలా సినిమాని కన్సీవ్ చేసుకుంటానంటే ఒక సబ్జెక్ట్ రాగానే నా దగ్గరికి ఏమన్నా నా వర్క్ ఇష్టపడి నాతో ప్రొసీడ్ అవుదాం అనుకున్న అప్రోచ్ ఎప్పుడైతే వస్తుందో మూవీ కలర్ ఏంటి, దానికి నేను ఎలాంటి కైండ్ ఆఫ్ కలర్ సాంగ్స్ పోర్ట్రే చేయాలి, ఎందుకంటే క్యారెక్టరైజేషన్ నుండి బయటకు వెళ్ళకూడదు. ఈ మధ్యన ఎక్కువ మాంటేజెస్ వైబే ఎక్కువ ఉంటుంది జనరల్గా మూవీస్లో. సో మాంటేజెస్ అనేవి బయటికి రాకూడదు ఒక విజువల్ దీని నుండి. సో ఆ పరంగా ఆలోచించుకుంటూ ఈ మూవీ కలర్కి తగ్గట్టుగా మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ కనులెందుకు అని ఆల్రెడీ లాంచ్ అయింది ఒక సాంగ్. సో అది డెఫినెట్లీ చాలా మంచి మెలోడీ. ఎవరు వినకపోయినా ఒకసారి వినమని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక మంచి ఎమోషనల్ ఇన్నోసెన్స్ ఉంది అందులో పాటలో. సాగర్ గారు, అయితే గన్ మేకింగ్ అనేది కుప్పంలో చేస్తున్నారు కదా, సో చాలా సినిమాలకి అంటే మనం పుష్ప చూసినా కూడా చిత్తూరులో స్మగ్లింగ్ ఇవన్నీ అట్లా. సో రేపు కుప్పంలో గన్ మేకింగ్ అవుతుంది, ఎందుకంటే అది చంద్రబాబు గారి నియోజకవర్గం, రేపు సీఎం అయినా. సో అందుకనే నేను ఇప్పుడు చూపించట్లేదండి, 1990లో చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళి చేయలేరు కదా. యా సుధీర్, ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు కావచ్చు, మహేష్ బాబు సినిమాలు తీసుకుంటే ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమాలు ఎంచుకుంటావు? ఏ సినిమా ఎంచుకోనండి, అలాగే ఉండిద్దాం. బట్ తప్పదు ఇంకా చేయాల్సిందే అని పెడితే మాత్రం అల్లు సీతారామరాజు చేయాలంటారు. నాట్ దట్ ఐ వుడ్ ఏదో బాగా దానికన్నా బెటర్ చేస్తాను అట్లాంటి కాదు, బట్ ఐ లవ్ టు డూ దట్ వన్స్. థ్యాంక్ యూ. యా ప్లీజ్ ఫైనల్ క్వశ్చన్. ఏంట్రా నీకు తమ్నైల్కి పాపం రాలేదు, కష్టపడుతున్నాడు అప్పటి నుంచి. కానీ తమ్నైల్ కాదు, తమ్నైల్ కోసం మెయిన్ లీడ్కి అడుగుతాను కదా, మ్యూజిక్ కంపోజర్ గురించి కంటెంట్ గురించి అడగాలి. సో బేసిక్గా చైతన్య భారద్వాజ్ గారు, మీరు ఇప్పటి వరకు ఎంచుకున్న జానర్స్ మ్యూజిక్ అంతా చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంటుంది. ఇందులో చూసేసరికి నాకు ఇప్పుడు పుష్ప సినిమా, కేజీఎఫ్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి ఎలాంటి వైబ్ అయితే వస్తుందో నాకు ట్రైలర్ చూసినప్పుడు అలా అనిపించింది. సో మీరు స్పెషల్ ఎక్విప్మెంట్ కానీ ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కానీ సౌండ్స్ కానీ వాడడానికి ట్రై చేశారా ఈ సినిమాలో? యాక్చువల్లీ బై డిఫాల్ట్గా నాకంటూ ఒక వైబ్, ఇష్టపడే వైబ్ ఇదే. ఇన్ఫ్యాక్ట్ చూస్తే RX100లో కూడా ఒక సెమీ కైండ్ ఆఫ్, అంటే అఫ్కోర్స్ అదొక కైండ్ ఆఫ్ సెపరేట్ కైండ్ ఆఫ్ కలర్ మూవీ, ఒక రస్టిక్ కలర్లోనే. సో అందులో కూడా నేను ట్రై చేసిన అటెంప్ట్ కొంచెం నిప్పై రగిలే అని ఒక సాంగ్ ఉంటుంది అందులో. అది కూడా ఇన్ కపుల్ ఆఫ్ సాంగ్స్ రస్టిక్ కైండ్ ఆఫ్ వైబ్ నాకు చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ టు ద కోర్ నాకు ఇలాంటి కైండ్ ఆఫ్ కలర్ కాన్ఫిడెన్స్ టువర్స్ ఎక్కువ, ఇటువైపు ఎక్స్పోజ్ అవ్వడం. సో అలా ట్రై చేసిన అటెంప్ట్లో ఇన్ఫ్యాక్ట్ లక్కీలీ జ్ఞానసాగర్ గారు నన్ను ఆప్ చేసుకోవడం, నన్ను నమ్మడం, బిలీవ్ చేయడం, మొత్తం టీం బిలీవ్ చేయడం, సుధీర్ బాబు గారు బిలీవ్ చేశారు. సో ఇవన్నీ యాడ్ ఆన్ అడ్వాంటేజెస్ నాకు పోర్ట్రే చేయడానికి హెల్ప్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు ఇష్టమైన కలర్, నేను కాన్ఫిడెంట్గా ఉన్న కలర్ కూడా. సుమంత్ గారు అండ్ సుబ్రహ్మణ్యం సార్, మీరు చాలా కామన్ కంపోజ్డ్గా ప్రతి మాట ఆలోచించి మాట్లాడుతున్నారు. బట్ సుమంత్ గారు ఒక రేంజ్లో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. బట్ ఇందాక దాము గారు చెప్తూ సుబ్రహ్మణ్యం గారికి ట్రస్ట్ అనేది ఇండస్ట్రీ మీద పోయింది అన్నారు. సో అలాంటప్పుడు మళ్ళీ సుమంత్ గారిని తీసుకొచ్చి ఆ ట్రస్ట్ ఏ విధంగా బిల్డ్ చేశారు సార్? అంటే ఇప్పుడు వ్యాపారాలు అయితే ఎన్నెన్ని చేసుకోవచ్చు, అందులో లాసు లాభాలు ఉంటాయి. సినిమా అన్నది ఫ్యాషన్ కదా. మనం ఏదైనా అంటే నేను ఎక్కువ సినిమా కోసం ఆలోచిస్తాను. మేము ఇంట్లో మాట్లాడుకున్నా సినిమా కోసం మాట్లాడుకుంటాం తప్పితే వ్యాపారం ఇంకా, అంతేగాని వేరేది ఏది మాట్లాడుకోం. ఇంకా స్థలాల కోసం, పొలాల కోసం మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుని ఉంటారు, మేము అసలు వాటి కోసం పట్టించుకోం. అంటే ఏదైనా జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. 30 years పోయికే ఇప్పుడు మేము సక్సెస్ అవ్వలేదు అనుకో, 5 years చూస్తారు. నిజంగా అవ్వలేదు అనుకో, జాబ్ ఎప్పుడు చదువుకున్నాడు, జాబ్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఏదైనా ఫ్యాషన్ ఉంటేనే కదా మనకి పేరు ఏదైనా వచ్చేది ఏదైనా. థ్యాంక్ యూ. సుధీర్ బాబు గారు, మీరు అండ్ బాలీవుడ్లో బాగి సినిమాలో కొంచెం విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు. సో ఆ తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాలేదా, వచ్చినా కూడా మీకు నచ్చకేమన్నా చేయలేదా? అండ్ తెలుగులో కానీ అండ్ బాలీవుడ్లో వేరే ఏ లాంగ్వేజ్లో అయినా? తెలుగులో అయితే రాలేదు, హిందీలో అయితే వచ్చినాయి, చాలానే వచ్చినాయి, ఒక పెద్ద స్కేల్ ఫిల్మ్సే. బట్ సమ్వేర్ ఐ వాజంట్ వెరీ కన్విన్స్డ్ విత్ ద క్యారెక్టర్ ఒకటి. అండ్ ఇంకోటి ఇక్కడ నాకు బిజీగా ఉండే, ఇక్కడ చాలా ఫిల్మ్స్తో ఆక్యుపైడ్గా ఉన్నా. సో దానివల్ల దానికి ఏదో కొన్ని సినిమాలు ఫిజిక్ అవసరం, ఎక్కడేమో ఫిజిక్ అవసరం లేదు, ఆ టైప్లో చాలా అయినాయి అనమాట. సో అందుకని అప్పుడు కుదరలే, తెలుగులో అయితే రాలేదు. మాల్విక గారు, యా ఫైనల్ క్వశ్చన్. ఎస్ ఫైనల్ క్వశ్చన్. సో ఈ క్యారెక్టర్ మీ దాకా వచ్చి చూస్ చేసుకుందని అన్నారు కదా, వాట్ మేక్స్ యూ హార్డెస్ట్ పార్ట్ టు డూ దిస్ క్యారెక్టర్? ఏమైనా కష్టం అనిపించిందా ఈవెన్ డైరెక్టర్ గారితో కానీ లేదంటే సుధీర్ బాబు గారితో కానీ, విచ్ మేక్స్ యూ టు ఫీల్ లిటిల్ బిట్ హార్డర్ వైల్ డూయింగ్ ద మూవీ?
You're saying like what I felt hard while playing this character. Yes, exactly. To be honest, before I started shooting, I actually took some help. I was watching a lot of films to understand the body language, and also there was a acting coach who helped me understand the body language and the language itself. And I have sent a few videos before going on set. I used to send videos, like I used to record videos and send it to the director, and I used to ask him if this is the body language that you want, and is the language okay, is the pronunciation okay. And when he said, yeah, everything is fine, you are thorough with the dialogues, and rest you leave it, now you can come on set. So I think that's some prep that I did before. And once I was on set, I don't think anything was difficult, to be honest. As I said, like, it was a very comfortable vibe, and from the first day itself, I had a very comfortable vibe with Sudhir Garu also. So it was not that difficult that, oh, I'm doing something wrong. Any best memory from the location and all till now? Every day was fun, and because I'm telling you, it's such a young team to work with. I think I had a lot of fun shooting for this film. Yeah. Can I add one? అంటే సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రాప్లో కొద్దిగా ఉంటుంది ఫిల్మ్ చాలా వరకు. సో సుబ్రహ్మణ్య స్వామి వాహనం పీకాక్ కదా. సో మేము ఏ ఫ్రెష్ లొకేషన్కి వెళ్ళినా, ఎనీ లొకేషన్, మీరు 100% ఎవరు బిలీవ్ చేయరు, ఏ లొకేషన్కి వెళ్ళినా ఆ లొకేషన్లో పీకాక్ ఉంటుంది. అండ్ సర్టన్ ప్లేసెస్ మేము ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎంట్రీ షాట్ ఉంది అంటే కనుక పైన అక్కడ ఉండాలి పీకాక్ ఉంటే పీకాక్ ఉండేది. మేము అది షూట్ చేసాం లేదా అది పక్కన పెడితే ఇట్ వాస్ దేర్ మేము అనుకున్న ప్లాన్కి. సో అది ఒక I don't know, it's a divine thing. యా జ్ఞాన్ సాగర్ గారు, సో మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. సో మూవీలో ఏదైనా స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ లాంటిది ఏదైనా చేశారా? మీరు గుర్తుపెట్టేలోపు వెళ్ళిపోతుందండి ఆ క్యారెక్టర్. సెకండ్ పార్ట్, ఓకే, సో డన్. అండ్ సుధీర్ బాబు గారు, వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్. సో ఇందాక ట్రైలర్లో చూపిస్తూ చిరంజీవి గన్ను, ఎన్టీఆర్ గన్ను, కృష్ణ గారి గన్ను అన్నారు కదా, అలా మహేష్ బాబు గారి గన్ను, పీకే గారి గన్ను, ఇలాంటి గన్స్ కూడా వస్తాయా? పార్ట్ 2లో వస్తాయి. 1990 బ్యాక్డ్రాప్. ఆ రోజుల్లో ఏంటంటే అందరికి, అంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆ పేర్లు పెట్టడానికి కూడా కారణం, ఇట్స్ నాట్ లైక్ ఏదో అట్రాక్ట్ చేయాలి ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని కాదు. ఆ రోజుల్లో అందరికీ, అంటే మన పక్కింటి కుర్రోడు గనులు తయారు చేస్తే AK-47, AK-300, 400 అని పెట్టుకోలేరు కదా. సో అంత సొఫిస్టికేటెడ్ కాదు. సో వాళ్ళకి తెలిసిన ఈజీగా రిలేటబుల్. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఆర్డర్ పెడుతున్నాడు, అరే చిరంజీవి ఒక 10 లేదా కృష్ణ గారు 10 అట్లాగా. సో వాళ్ళు ఆ బేసిస్లో పెట్టింది. యా, నెక్స్ట్ పార్ట్లో ఉంటే కనుక వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. Thank you to all the media. Thank you to the whole team of Harom Hara. We wish only the best for you. We are eagerly waiting for June 14th. Thank you so much.